ఈరోజు భాగవత యజ్ఞం 16వ రోజు. ఈరోజు మనం అతి అద్భుతమైనటువంటి ఆఖ్యానాన్ని వినబోతున్నాం. అది వృత్రాసుర వృత్తాంతం. ఎందుకు ఈ ఆఖ్యానం మహా ఆపదలు తరంకొస్తున్నటువంటి వాళ్ళకైనా, మృత్యువు ఆసన్నమైనటువంటి వాళ్ళకైనా మృత్యువును కూడా తప్పించగలిగిన శక్తి ఈ ఆఖ్యానానికి ఉంది. మన పూర్వజన్మ పాపకర్మ బలంగా ఉండి మనము సమీపించబోతున్న తరుణంలో కూడా దాన్ని కూడా ఆపగలిగిన శక్తి ఈ ఆఖ్యానానికి ఉంది అని ఫలస్థితిలో చెప్తాడు. ఇది మామూలు. ఎందుకంటే ఇది గురువులకు సంబంధించిన ఆఖ్యానం. గురువు తత్వాన్ని గురించి మనకు తెలిపే ఆఖ్యానం. మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, ఒక రకంగా చెప్పాలంటే భగవంతుని కంటే కూడా ఎక్కువ విలువిచ్చింది గురువు. అంటే భగవంతుడు తక్కువని కాదు, భగవంతుడు కరచరణాదులతో కదలి వచ్చి మనకు ఎదుటికొస్తే మనకు ఆ విషయం వేరు. కరచరణాదులతో కలిసి రాడు కదా, కరచరణాదులతో కదిలి వచ్చి మనము ఆ భగవతత్వం వైపు నడిపించే సామర్థ్యం గురువు ద్వారానే మనకు ఏర్పడుతుంది. అందుకే గురువు గొప్ప. అంటే కబీర్ని అడుగుతారు, గురువు గోవిందుడు నీకు ఇద్దరు ప్రత్యక్షమయ్యారనుకుని ఎదుట ఎవరికి ముందు నమస్కరిస్తావు అంటే ఏమంటాడు, గురువుకే నమస్కరిస్తాను అంటాడు. ఎందుకు నువ్వు గురువుకే నమస్కరిస్తావు? గోవిందుడు అంటే సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు, అంతటా అందరిలోనూ ఉన్నాడు. గురువులోనూ ఉన్నాడు, అందరిలోనూ ఉంటాడు, నీలోనూ ఉంటాడు, నాలోనూ ఉంటాడు. ఆ సర్వాంతర్యామి తత్వాన్ని మనకు అవగాహన చేసి భగవంతుడు ఏంటో ఏమో మనకు అవగాహన కల్పించేవాడు గురువు. అందుకు మన సనాతన ధర్మము అంతగా పెద్దపీట వేసింది కారణం అంటే అది. లేదంటే మనకు ఆత్మజ్ఞానం అంటే ఏమీ తెలియదు, మనం ఎవరో తెలియదు, మనం శరీరమే అనుకునే భావనలోనే పోతూ ఉంటాము. ఆ శరీర భావన, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవు, నువ్వు నిత్యునివి, అనిత్యమైన శరీరం కాదు అని చెప్పి మనకు అవగాహన చేసి దాంతో నిలబెట్టగలిగేటటువంటి సామర్థ్యం గురువుల దగ్గరే ఉంటుంది. గురువుల ద్వారానే మనకు రావాల్సి ఉంటుంది. ఆ భగవతత్వాన్ని మనం అనుభూతి చెందాలన్నా, దాన్ని ఎరుకలోకి తెచ్చుకోవాలన్నా, మన స్వరూప జ్ఞానం మనం పొందాలన్నా గురువే మనకు ముఖ్యమైన ముఖ్యమైనటువంటి విషయం గురువుల దగ్గర నుంచినే మనకు వస్తుంది. ఇది గుర్తు, అది మనం ఎందుకంటే అది మనం గుర్తించలేకపోతాం అంతే. అందుకే మన సనాతన ధర్మమే మనకు చెప్పింది, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇంతకంటే ఇంకేం అల్టిమేట్ ఏం అవసరం లేదు. బ్రహ్మ ఆయనే, విష్ణువు ఆయనే, ఈశ్వరుడు ఆయనే. ఎందుకంటే ఆత్మతత్వాన్ని ఆకలింపు చేసుకొని, అవగాహన చేసుకొని, అనుభూతి చెంది దాంట్లో అనుభూతితో ఉండేవాడికంటే ఇక ప్రత్యక్ష భగవానుడు, ప్రత్యక్షమైనటువంటి భగవంతుడు కరచరణాదులతో కదలి వస్తే దాని విషయం వేరు. ఆ కరచరణాదులతో కదలి వచ్చినప్పుడు మనం చూసే అంత సామర్థ్యం మనకు లేకపోయినప్పటికీ మనకు నిరంతరము మనకు దర్శనమిచ్చి మనము సరైన మార్గంలో నడిపించడానికి, దైవం అంటే ఏమో తెలపడానికి కారణమైన గురువు కంటే పూజనీయుడు ఇక ఎవరు లేరు అని మన శాస్త్రాలు చెప్తాయి. అంటే అవన్నీ భగవంతుని తక్కువ చేసినది చెప్పినట్లు కాదు, అందరిలో ఉన్న భగవతత్వాన్ని మేలుకొల్పి మనకు అవగాహన కల్పించి ఆ తత్వం మనకు అర్థమయ్యేట్టు చేస్తాడు. కాబట్టి దాని ద్వారానే మనం భగవంతులము, ఆ భగవతత్వాన్ని అనుభవిస్తాము, శాశ్వతత్వాన్ని చేస్తాం. కాబట్టి అందుకు గురువులు గొప్పలు అంటారు. ఇక్కడ రకరకాలైన గురువులు ఉంటారు. మన గురువుల్లో కూడా 5 రకాల గురువులు చెప్తుంది శాస్త్రమే. అంటే 5వ రకం గురువును గురువు కింద
పట్టుకోమని చెప్పదు. ఈ నలుగురు గురువులు మాత్రం మనకు ఆటోమేటిక్గా మన జీవితంలో మనకు తారసపడుతుంటారు. వాళ్ళ ఒక్కొక్క మెట్టులో ఒక్కొక్కరు మనకు సహకరిస్తుంటారు. వాళ్ళ సహాయంతో కూడా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఫస్ట్ సూచిక గురువు, వాచిక గురువు, తర్వాత బోధ గురువు, తర్వాత పరమ గురువు, నిషిద్ధ గురువు అని 5 రకాలుగా ఉంటారు. ఎంత? ఫస్ట్ సూచిక గురువు. సూచిక గురువు అంటే మనకు అక్షరాభ్యాసం చేసి అక్షరాలు నేర్పించే గురువును సూచిక గురువులు అంటాం. అక్షరాలు ఇప్పుడు మనం స్కూల్లో మనకు సూచిక గురువుల వరకు మనకు ఉంది. ఇది అనుభవం ఏమంట, అక్షరాలు నేర్చుకొని చదువు నేర్చుకుంటాం అంటే రాయడము చదవడము దానికి సంబంధించిన గురువు. వాచిక గురువులు అంటే ఆశ్రమాలను ఏర్పరచుకొని నీతి నియమాలను మనకు బోధిస్తూ సరైన ఇది పాపము, ఇది పుణ్యము, ఇది సరైంది, ఇది సరిగాంది, ఇది మంచి, ఇది చెడ్డ, మంచి మార్గంలో పోతే ఇట్లా ఉంటుంది, చెడు మార్గంలో పోతే ఇట్లా ఉంటుంది, ఇవన్నీ చెప్పేటటువంటి వాళ్ళు వాచిక గురువులు అంటారు. ఇక బోధ గురువులు అంటే పూర్తిగా ఆత్మతత్వాన్ని గురించి చెబుతూ నువ్వు శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదు, వీటికి అతీతమైన ఆత్మస్వరూపునివి అని నిత్యునివి, అనిత్యమైనవి కాదు, ఇవన్నీ అనిత్యం, ఇవి ఎప్పుడైనా పోతాయి వస్తాయి, ఇవి పోవడము రావడము దీని సహజ లక్షణం. కాబట్టి దీనికి అతీతమైన ఆత్మవు, ఎప్పుడైతే నువ్వు ఆత్మవు అని నువ్వు తెలుసుకుంటావో వీటన్నిటి నుంచి భవబంధాల నుంచి బయటపడతావు అని మనకు అవగాహన చేసి ఆత్మతత్వాన్ని వివరంగా చెప్పి మనకు అవగాహన కల్పించే గురువు బోధ గురువు. పరమ గురువులు అంటే నిత్యము కూడా ఆత్మానుసంధానమై ఆత్మానుభూతిలోనే ఆనందాన్ని అనుభవిస్తూ రమించేటటువంటి వాళ్ళను పరమ గురువులు అంటారు. ప్రపంచంతో ఉన్నప్పటికీ ప్రపంచ వాసనలు ఏమీ పట్టించుకోకుండా ఆ దివ్యానందంలోనే మునుగుతూ ఒక రమణ మహర్షి లాంటి వాళ్ళు, ఒక చంద్రశేఖర పరమాచార్య లాంటి వాళ్ళు నిరంతరము తన స్వరూపానుభూతిలో ఉంటూ సమయమో సందర్భమో వచ్చినప్పుడు సలహా మాదిరి ఇస్తుంటారు. వాళ్ళు పరమ గురువులు. ఇక నిషిద్ధ గురువు ఎట్లుంటాడంటే, నిషిద్ధ గురువు అంటే ఉగ్ర పూజలు చేపించేటటువంటి వాళ్ళు, ఉగ్రమైనటువంటివి చేసేటటువంటి వాళ్ళు ఎవరు నిషిద్ధ గురువులు అంటే వాళ్ళను నువ్వు దూరంగా ఉండు, వాళ్ళకు దూరంగా ఉండు అంటాడు. ఎందుకు దూరంగా ఉండంటే ఆ ఉగ్ర పూజల వల్ల నీకు అపాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా 5 మంది గురువులు ఉంటారు. 5 మందిని గురువులుగానే చెప్పింది శాస్త్రం. అయితే నలుగురు మాత్రమే మనకు అవసరపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్షరాలు నేర్పేటప్పుడు అక్షరాలు నేర్పే గురువు మనకు అవసరమే, మనకు నీతి నియమాల గురించి చెప్పే గురువు అవసరమే, తర్వాత ఆత్మ గురించిన అవగాహన కల్పించే గురువు అవసరమే, తర్వాత ఆత్మానుభూతితో ఉండి తన స్వస్వరూపానందంలో జీవించేటటువంటి గురువు కూడా మనకు అవసరమే. అయితే ఒకరికంటే ఒకరు పవిత్రంగా ఉంటారు, ఒకరికంటే ఒకరు గొప్ప స్థాయిలో ఉంటారు. ఇక్కడ దీని సంస్కారం కూడా ఎట్లా ఉంటుందంటే, పరమ గురువు వచ్చినాడంటే బోధ గురువులు కూడా ఇక్కడ కూర్చున్నామనుకో, బోధ గురువులు లేచి నిలబడాలి, తర్వాత ఆయన కూర్చున్న తర్వాతే కూర్చోవాలి. ఆయనకు అది మన సంస్కారం, అలా చేయాలి. చేస్తేనే మనము కరెక్ట్గా పద్ధతి ప్రకారం ఉన్నట్టు లెక్క. పరమ గురువు వచ్చినప్పుడు మామూలు బోధ గురువులు కూడా ఇది ఆ చంద్రశేఖరానంద సరస్వతిో, రమణ మహర్షితో, రామకృష్ణ పరమహంస లాంటి తన స్వరూపంతో నిరంతరము అనుభూతి చెందుతూ ఉండేవాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ఆశ్రమం వాళ్ళ దగ్గరికి మనం పోయినా, లేదా మన ఊరికి వాళ్ళు వచ్చినప్పుడు సభలో ఉన్న వాళ్ళు సభలోకి ప్రవేశిస్తానే ముందు లేచి వాళ్ళకు నమస్కరించి నిలబడి వాళ్ళు కూర్చున్న తర్వాత కూర్చోవాలి. అది సంస్కారం. తర్వాత బోధ గురువులు
బోధ గురువులు సూచిక వాచిక బోధ ముగ్గురు గురువులు కూడా నిలబడాల్సింది. వీళ్ళు గురువులే అయినప్పటికీ ఆ గురువు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళందరూ నిలబడాల్సింది. ఇక బోధ గురువు వచ్చాడంటే సూచిక వాచిక గురువులు కూడా లేచి నిలబడాల్సిందే. ఎందుకంటే వాళ్ళ ఆత్మతత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని నేర్పే వాళ్ళు, వీళ్ళు భౌతికమైనటువంటి చదువులు నీతి నియమాలకు సంబంధించిన చదువులు చెప్పేవాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా నిలబడాల్సి ఉంటుంది వాళ్ళు వచ్చినప్పుడు. ఇక సూచికకు వాచిక గురువు వచ్చినప్పుడు కూడా సూచిక గురువు కూడా అందరితో పాటు సూచిక గురువు లేచి నిలబడాల్సి ఉంటుంది. ఇలా సూచిక గురువు వచ్చినప్పుడు కూడా ఆయన దగ్గర విద్యాభ్యాసం చేసిండేటటువంటి శిష్యులు లేచి నిలబడి నమస్కరించే కూర్చోవాల్సి ఉంటుంది వాళ్ళకు కూడా. ఎందుకంటే అక్షరాభ్యాసం వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళను గురువుగా స్వీకరించాల్సి ఉంటుంది. వీళ్ళు ఒకరికంటే ఒకరు ఉత్తమంగా కనపడతారు మనకు. కాబట్టి ఎందుకు ఈ ఆఖ్యానం ఇంత పరమ పవిత్రమైంది అంటే గురుతత్వాన్ని గురించి అంత అద్భుతంగా చేసింది. ఎందుకంటే వాళ్ళ అనుగ్రహం ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఆగ్రహం ఎట్లా ఉంటుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. దీని నుంచి గురువు మనసు క్లేదపడే విధంగా ఏదైనా మనము ప్రవర్తిస్తే వాళ్లకు మన పైన ప్రతీకార భావం లేకున్నప్పటికీ కూడా అయినా అది కట్టి కొడుకుతుంది అనేది మనకి కథ చెప్తుంది. గురువును అవమానంగా ఆయన మనసులో అయినా ఫీల్ అయ్యేట్టుగా మనం ఏమైనా మాట్లాడితే అందుకే ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండమంటుంది శాస్త్రం. గురువుల పట్ల వాళ్ళ అనుగ్రహం అట్లే ఉంటుంది, ఆగ్రహం అట్లే ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఆగ్రహం వచ్చిపోయినాడు వాళ్ళు చెప్పించకుండా ఆటోమేటిక్గా దాని కర్మ ఫలితం ఆటోమేటిక్గా మన ఖాతాలో పడి మనం తక్షణ ఫలితం. మామూలుగా ఏవైనా తప్పులు చేస్తే నెక్స్ట్ జన్మకో వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళ పట్ల చేసిన బ్రహ్మరాత ద్వారా వస్తుంది, అది లిఖించబడుతుంది మనం చేసిన తప్పులు ఏవైనా. గురువుల పట్ల చేసింది మాత్రం డైరెక్ట్గా వచ్చి లిఖించబడుతుంది, వెంటనే సత్వర ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటుంది. అందుకే ఒక మామూలుగా ఫీజు పోతే మన బోర్డులో ఫీజులు పోతే వేసుకుంటే అది ముట్టుకునే పెద్ద షాక్ పడుతుంది. ఒక డీపీలో ముట్టుకున్నామనుకో చచ్చిపోతాం, ఇంకేముండదు, మిగలదు, బూడిదైపోతాం. అదేవిధంగా వాళ్ళు ఒక డీపీ లాంటి వాళ్ళు. అందుకే వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండమంటుంది శాస్త్రం. నువ్వు డీపీ ఫీజులో ఏలు పెడతావు చూసుకోమంటుంది శాస్త్రం. ఎందుకంటే ఈ ఆఖ్యానాలు ఇంత పవర్ఫుల్గా ఇంత అద్భుతంగా ఎందుకు ఉంటాయంటే ఇవి విన్నప్పుడే వాడు ఆ పాపకర్మలతో పోకుండా వాళ్ళ పట్ల జాగ్రత్తతో వ్యవహరించి వాళ్ళ పట్ల కీడు చేయకోకుండా ఉంటాడు, కీడు కలిగించాడు వాళ్ళకు. నువ్వు ఏ కారణం వల్లైనా కావచ్చు, వాళ్ళ మనసు క్లేదం నొందిందంటే ఎవరైతే భగవత్ చింతనతో నిరంతరం ఉంటారో భగవత్ చింతన పైన ఎక్కువ ధ్యాసతో ఉంటారో వాళ్ళకి కీడు చేస్తే దాని ద్వారా వచ్చే ఫలితం కూడా అంతే బలంగా ఉంటుంది. వాళ్ళు మనం ద్వేషించకపోయినా వాళ్ళను మనం శపించకపోయినా మనకు వచ్చే నష్టం మాత్రం అపారంగా ఉంటుందని ఈ వ్యాఖ్యానం చెప్తుంది. మనం ఈ కథల వల్ల తెలుసుకోవాల్సినటువంటి మర్మం ఇది. అందుకే ఎందుకంటే మనిషికి రెండు దానుల ద్వారా మదం ఏర్పడుతుంది, గురువుల పట్ల ద్వారా అలక్ష్య భావం ఏర్పడుతుంది. ఒకటి ధనము ఒకటి పదవి. ఈ రెండు ఉండేటప్పుడు ఆటోమేటిక్గానే వాళ్ళకు ఎవడు కళ్ళు కనపడరు. గురువు అంటే ఏమి కనపడరు. వీళ్ళు ఏమనుకుంటారంటే చాలామంది శిష్యులుగా ఉండేవాళ్ళు కొంతమంది వాళ్ళే పోషిస్తూ ఉంటారు. వాళ్ళు ఏది ఆశించకుండా వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి శిష్యులు తన భౌతిక పోషణ చేయడం గురువులకు అది సహజంగా చేయాల్సిన విషయమే. వాళ్ళు ఎందుకంటే వేరే ఆశ వాళ్ళకు. ఇప్పుడు పత్రిసారి ఉండేవాడు ఆయన ఎవరి నుంచి ఆశించేవాడు కాదు. ఆయన ఆహారం తినాలన్నా ఆయన వెహికల్కి తిరగాలన్నా మన పైన మనలాంటి వాళ్ళ పైన మన పైన ఆధారం ఉంటుంది, అది జరుగుతుంది. అంత మాత్రం చేత నేను డబ్బు పెట్టి నేను తిప్పుతున్నా కదా, నేను జీప్ పెట్టే కదా, నేను అన్నం పెట్టే కదా, నేను పెద్ద చేసే కదా, నేను ఇంత గొప్ప చేసే కదా అని మనకుంటాయి భావాలు.
వాళ్ళు ఏం ఆశించి వచ్చాడు? ఆయన జాబ్లు వదిలేసి, తన వృత్తిని వదిలేసి, తన భార్య పిల్లల కోసం కష్టపడుకోకుండా మనందరి కోసం ఎందుకు వచ్చి చేశాడు ఆ పని అనేది మనకు అర్థం కాదు. మనం ఏదో పోషిస్తున్నట్టుగా భావిస్తూ ఉంటాం, భ్రమిస్తూ ఉంటాం కూడా. ఆ భ్రమ కూడా కలుగుతూ ఉంటుంది. మేమంతా పెడతా అంటే కదా ఆయన గొప్పగా ఉండేది అనే భావం లేక. అది ఎప్పుడంటే ధనం ఎక్కువైనప్పుడో, పదవి ఎక్కువైనప్పుడో మదం అనేది వస్తుంది. ఆ మద వికారం మనిషికి కలిగింది అంటే ఎవరో ఏమనేది లెక్క చేయదు. పూర్వము మామూలు, ఇప్పుడు ధనవంతులు ఎంత ధనము, చక్రవర్తులు ఉండేవాళ్ళు. ఎంత చక్రవర్తి అంటే సమస్త భూమండలానికి అధిపతులు, సర్వ ఐశ్వర్యాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ గురువు వస్తే పూర్తిగా సాష్టాంగ దండ ప్రమాణం చేసే వాళ్ళకు గౌరవించి ఉచితాసనం నుంచి కూర్చోబెట్టిన తర్వాతనే వాళ్ళు సింహాసనం మీద కూర్చోండేవాళ్ళు. అంతేగాని ఏం లేని నెగ్లిజెన్స్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళకు తెలుసు, ఎందుకంటే పూర్తి ఆధ్యాత్మికం అప్పుడోళ్ళలో ఉండింది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉందో లేదో తెలియదు, కానీ ఈ రాజకీయంలో ఉండే వాళ్ళకు తెలిసలేదు. అయితే ఇప్పుడోళ్ళలో కూడా దాన్ని ఎరిగి ప్రవర్తించే వాళ్ళు కూడా చాలా మంది కనపడుతుంటారు. రాష్ట్రపతి వచ్చాడు ఒకసారి సత్యసాయిబాబు దగ్గరికి, ఆయన పాదాలకు నమస్కరించారు. రాష్ట్రపతి అంటే చక్రవర్తి, దేశానికంతా అధిపతి. అయినా ఆయన పాద నమస్కారం చేశాడు. ఎందుకు? గురుస్థానం ఉంది అని. ఆ గురుస్థానంలో ఉండే వాళ్ళకు ఆ లెవెల్ ఉంటుంది. నేను రాష్ట్రపతిని కదా, నేను దేశమంతా నా చేతుల్లో ఉంది కదా, నేను అధిపతిని కదా అనుకోరు. అటువంటి వాళ్ళకు అపారమైనటువంటి వాళ్ళ ఆశీస్సులు అందుతాయి. గురువుల ఆశీస్సు మామూలు ఆశీస్సులు కాదు. ముగ్గురు త్రిమూర్తుల ఆశీస్సులు ఎంత బలం ఉంటుందో గురువు ఆశీస్సు బలం అంత బలం ఉంటుంది. వాళ్ళ మనసులో తృప్తి కలిగింది అనుకో, వాళ్ళ భాగ్యం మహాభాగ్యమే. అందుకే గురువుల గురించి మనం పూర్తిగా దీంట్లో ఈ కథలో మనం మొత్తం ఎటు జట్టు మనకు అర్థమవుతా వస్తుంది. ఎక్కడ ఏ విధంగా జరిగింది అనేది ఈ భాగవతంలోనే టాప్ అనుకోవచ్చు. ఈ కథలో గురువుల గురించి చాలా చోట్ల మాట్లాడారు. అయితే ఇక్కడ మొత్తం దాని గురించే కథ నడుస్తుంది. అక్కడ దాని నుంచి మామూలు మనిషి అయితే పర్వాలేదు, దేవతలైనా సరే గురువును నెగ్లిజెన్స్ చేస్తే వానికి వచ్చే గతి ఏమి అనేది చూపిస్తుంది ఇక్కడ ఈ వ్యాఖ్యానం. రామకృష్ణ పరమహంస మామూలు తరచు కథ చెప్తుంటాడు. రామకృష్ణ పరమహంస గంగానదిని దాటి ఆవలపైకి పోతే ఒక పేద బ్రాహ్మణుడు పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేసి కాళ్ళ మీద సాష్టాంగ దండ ప్రమాణం చేసి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు పడవలో ఉన్నట్లే గమనించాడంట రామకృష్ణ పరమహంస. శిష్యునితో చెప్పాడంట, ఈరోజు దీని పరిస్థితి వేరు, చూడు ఎట్లా ఉంటుందో నీకు అర్థమవుతుంది. అంటే ఏముంది గురువా, మనం పోతాని అంటే ఉదయం పోరు కదా, పోయినప్పుడు 3-4 వారానికి, ఆ వారం లోపలే వాడికి ఏదో ఐశ్వర్యం కలిసి వచ్చింది, ధనవంతుడు అయిపోయాడు. చూస్తానే చూడు దీని ప్రవర్తన ఈరోజు వేరుగా ఉంటుంది అని చెప్పాడంట. అమలు ఆయన బోర్డు దాటుతానే ఆయన సర్వజ్ఞత ఉంది కాబట్టి, ఆయనకు అర్థమైంది కాబట్టి వాని పరిస్థితి ఊరికే చూడనట్టుగా ఈయన కూడా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేవాడిని కూడా ఊరికే ఉండొచ్చు కదా, వాడు నమస్కరించకపోయినా ఈయనకు వచ్చిన నష్టమేం లేదు, వానికే వచ్చిన నష్టమేం లేదు. వాని ఎంత కాలుగా అని అంటే వాడు ఊరికే ఉండకోకుండా, ఠాకూర్ హౌ ఆర్ యూ, ఏంది కథ, ఠాకూర్ నువ్వు ఎలా ఉన్నావు అన్నాడు. అంటే వాడి పొగురు ఎంత వచ్చిందో చూడు, డబ్బు పొగురు అనేది అట్లా ఉంటుందండి. మామూలు ఆయన చిన్న కథ చెప్తుంటాడు. ఒక అతను చిల్లిజోబిలో రూపాయి బిళ్ళలు వేసుకొని పోతుంటే ఒక చిల్లిజోబిలో నుంచి రూపాయి బిళ్ళ కింద పడిందంట. కింద పడితే అది కప్పకు దొరికిందంట. కప్పకు దొరుకుతానే ఆ రూపాయి బిళ్ళ దొరుకుతానే దాన్ని పట్టే వీలు కాలేదని ఎగిరెగిరి దుంకుతానంట. నాకు రూపాయి బిళ్ళ, నేను సావుకారు. ఒక మాటగా చెప్పిందా, రాజు వస్తున్నాడంట. వస్తుంటే ఏం తెలీదా నీకో, పక్క తొలుగో, ఎంత ఏనుగు ఎంత, కప్ప ఎంత, ఈ డబ్బు బలం ఎట్లా ఉంటుంది, డబ్బు మాత్రం ఎట్లా అంటే ఏనుగు లెవెల్ ఏంది, దాని శక్తి ఏంది, దీని శక్తి ఏంది, దాన్ని తొలగంటాంది. ఇది తొలగలేదంట, ఇది పక్కకు నుసుకలేదంట. తొలుగు, నేను తెలీదా ఎవరో, నా దగ్గర ఏందనుకున్నావు, నేను రూపాయికి సావుకారుని,
అని చెప్పి ఏమంటుంది, ఏనుగు మీద ఏం తెస్తుంది, వచ్చి కాలు పెట్టింది. మరి దెబ్బలు అయిపోతుంది కదా, బ్రద్దలవుతుంది కదా, బ్రద్దలై చచ్చిపోయింది. అట్లా అహంకారంతో ఉండే వాళ్ళు, విరవీగే వాళ్ళు కూడా వాళ్ళ ముందర నిన్ను చీమలు దోమలు అనేది విషయం మనకు తెలియదు. మనకుండే భౌతికాన్ని బట్టి, ఆ రూపాయిని బట్టి అది ఎంత విరుగుతుందో, వాళ్ళు ఏనుగు లాంటి గురువులు అంటే ఏనుగు లాంటి వాళ్ళు. ఎందుకంటే నిరంతరం ఆత్మచింతన చేసేవానికి అపారమైన శక్తులు ఉంటాయి. వీళ్ళు ఏంది ఊరికే చూసేకు ఉంటుంది, ఈ ధనం ఎంతసేపు ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది వీళ్ళు. ఈ కప్పతో సమానమే, వాళ్ళు ఏనుగుతో సమానం. కర్మజాలక ర్యాంక్లో పడిందంటే ఫినిష్. ఇది అర్థం కాదు. అందుకే ఇది అర్థమయ్యే కోసమే భాగవతంలో వ్యాస భగవానుడు చేసినటువంటి ఆ ప్రయోగాలు మామూలుగా లేవు. వాస్తవాలు వివరించేకి, సామాన్య జనంలోకి ఈ విషయాలు తెచ్చేకి ఆయన చేసిన ప్రయోగాలు అంతా ఇంత కాదు. మానవుడు ఉద్ధరించడానికి ఏ విధంగా అయితే ఉపయోగం ఉందో అన్ని ఉపయోగాలు చేశాడు వ్యాస భగవానుడు. ఇది ఎట్లుంటుందంటే అహం అనేది తలకెక్కితే మనకేమీ కనపడదు, మనకేమి ఎవరు ఏమి అనే విషయాలే తెలియదు. పెద్దోళ్ళనో లెక్క చేయవు, చిన్నోళ్ళనో లెక్క చేయవు. అంతా నేను నా గొప్ప అనుకుంటాం, అహంకరిస్తాం. కనీసం వాళ్ళ ముందర తల వంచం. మహాపురుషులని వాళ్ళ ముందర తల వంచే కూడా మన అహంకారం అడ్డొస్తుంది. అహంకారం చేసే పని కొంతమంది తల కూడా వంచరు. మహాపురుషులు వచ్చినా వాళ్ళ ముందు తల వంచాలంటే నిలుపుకొనే ఉంటారు. వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. అందుకే భాగవతము 21 రోజులు వినడం అనేది మహాభాగ్యము. కోటి జన్మల తర్వాత ఈ భాగ్యం వస్తుంది అని. ఎందుకంటే మనం 21 రోజులు వినడం వల్ల ఇన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఒక కథ కాకుండా ఒక్కొక్క కథలోనూ ఇంత నీట్గా నిర్మలంగా మనకు అర్థమవుతాయి. కాబట్టి మనకు తెలుస్తుంది మన తప్పేదో, మన ఒప్పేదో, మనం ఏం చేయాలో, ఏం చేయకూడదు. ఇక మనం ఇతరత్ర దానిలో ఎన్ని కార్యక్రమాల్లో ఉన్నా, ఎన్ని గొప్ప దానిలోకి పోయినా అవి నీకు బుద్ధిని ప్రసాదించవు. నీ యొక్క ప్రగతికి నీకు అవి కారణం కాదు. భౌతికంగా నీకు కారణమవుతాయేమో కానీ నిన్ను ఉద్ధరించేటటువంటివి ఏమి కాదు. జీవుని ఉద్ధరించలేవు. ఈ శరీర పోషణ కోసము నీకు అవి ఉపయోగపడచ్చేమో కానీ జీవుని ఉద్ధరణకి మాత్రం పనికి రావు. ఒక్కరోజు మిస్ అయినా అది మిస్సు అని ఎందుకు చెప్తానంటే, ఒక్కరోజు నువ్వు ఏం పోగొట్టుకునే పర్వాలే దీనికోసము. అయితే ఒక్కరోజు నువ్వు పోయిందంటే నీకు ఆ సంపద పోయినట్టే. నేను ఎందుకు చెప్తా వచ్చామంటే అందుకే చెప్పి. అయినా ఏందోలే చెప్తా అంటారు వాళ్ళు. ఇదే ఆలోచన ఉంటుంది మనకు. వాళ్ళ కొద్ది వాళ్ళు చెప్తా అంటారులే, వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు చెప్తారు, వాళ్ళని ఉద్దేశంతో చెప్తా అంటారు. వాళ్ళకి ఏమవసరం, నువ్వు ఉద్యోగం లేకపోతే. ఇలా ఎప్పుడైనా కూడా మనకు అర్థం చేసుకుంటే తప్ప గురువులను మనము వాళ్ళ పట్ల ఎరుకతో ఉండలేదు. లేకపోతే తెలియకపోతే మనం అంతా వాళ్ళు మనకంటే మన మాదిరినే కదా వాళ్ళు ఉండేది. వాళ్ళకు 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, ఏముంది. మన దగ్గర ఇంకా ధనం ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర ధనం అది కూడా లేదు. అంటే తక్కువగానే చూస్తాం. అట్లా చూసిన వాళ్ళు ఉంటారు. అయితే మహానుభావులు అందరూ అట్లే చూస్తారనేది చాలా మటుకు మనలో ఆ భావాలే ఉంటాయి. అందుకే గురువుల పట్ల అలక్ష్యం చేసి, దీని పట్ల అలక్ష్యం చేసిన వాళ్ళ గురించి రామకృష్ణ పరమహంస ఇంకో కథ చెప్తుండేవాడు. వాళ్ళని పశువు కింద పుట్టిస్తాడు. ఎందుకు పశువు కింద పుట్టిస్తాడు? తన ఎదుట అది కనిపిస్తున్నా దాన్ని గుర్తించలేనటువంటి వాడు గుడ్డని కింద లెక్కవాడు. పశువునికి బుద్ధిమాన్యంలో బుద్ధి పనిచేయలే. వాడికి బుద్ధి పనిచేయలేదు. బుద్ధి పనిచేయని జీవునిగానే వాడు పుట్టాలి. ఈ జీవిగా పుట్టేవానికి తెలుసుకోలేడు. తర్వాత తిరిగి మానవ జన్మకు వచ్చినాడనుకో వాడికి తెలుసుకునే అవకాశం ఉండదు. అదే పశువుగా పుట్టిస్తే మళ్ళీ ఒకసారి ఒక జన్మ పశువుగా పోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. ఈ పశువుగా పుట్టిన తర్వాత కాడి పెట్టి కడితే ఎంత కష్టం ఉంటుంది.
తర్వాత అది అరువులు ఇంతింతలావు గట్ల కడతాయి, కట్టి దాన్ని తప్పించి పెడితే దాని కిందికి ఆ అరువు కిందికి ఆ కాడి కిందికి అరువు పడినప్పుడు దాని ప్రాణం విలవిల్లాడిపోతుంది. దాని బాధ అంతా ఇంత ఉండదు. ఎవరు చెప్పుకుంటుంది? వాడు ఏమైనా రైతు వింటాడా? వాడికి పని కావాలా? దానికి ఏం నొప్పి వచ్చింది, దాని కింద పడిందా మీద పడింది అనేది చూడడు. బాధపడుతూ పోయి అది సరేలే అని చెప్పి 4 గడ్డి పరకలు తిని పండుకుందామంటే కాకి వచ్చి పొడుస్తుంది. కాకి పొడిస్తే కాకి పుండు ఏదో పెద్దలు శాస్త్రం చెప్తుంటారు, ఎద్దు పుండు కాకి ముద్ద అని. దానికి పుండు అంటే దీనికి ఏమైనా ముద్ద, దీని ఆహారం దీనికి, అందుకే పొడుచుకుంటుంది. అది పొడుస్తా అంటే విలువలాడిపోవాల్సి వస్తుంది. ఇక మళ్ళా తీసుకుపోయి కాడి కడతాడు. కాడి కట్టి ముందరికి పోలేకపోతుంది. ఆ పుండుతో పోలేకపోతే కింద వెనకాల నుంచి ముళ్ళబారుతో పొడుస్తాడు. ముళ్ళబారుతో ముందుకు పోతే కాడిపోటు, వెనక్కి వస్తే కర్రపోటు. ఎన్ని పోట్లు తింటూ ఈ కాకిపోటు, కర్రపోటు, కాడిపోటు, ఇన్ని పోట్లు తింటూ ఆ బాధ పడితే కానీ అప్పుడు కానీ దానికి అర్థం కాదు. అందుకే పసుపు కింద పుట్టిస్తాడంటారు. మళ్ళీ అంత చేసి లాస్ట్ శరీరం పడిపోయినప్పుడు కూడా అప్పటికైనా ఏమైనా పోతుంది అహంకారం. ఇంకా ఇది పట్టుకుంటుంది, ఇది వాసన అనేది అంత సల్లుగేసదు. ఏది ముందు జన్మలో మంచిగా ఉన్నప్పుడు చేసిన అహంకారం. అది చర్మం తీసి తప్పిడేసుకొట్టి కూడా ఢమ్ 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 అంటుందండి. ఇంకా అప్పుడు కూడా నరాలన్నీ పీకి దాన్ని బాగా సాగవీకి దూదేకేవాడు కట్టుకుంటాడే అప్పుడు తగ్గుతుందంట దాని పవర్, అహంకారం. అప్పుడు నువ్వు నేను అందంట, నువ్వు తూ 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 అంటున్నట్ట, నువ్వు అంటున్నట్టుగా నేను అనేది అప్పుడు పోతుంది. వెళ్తాడు రామకృష్ణ పరమహంస. మనిషి అహంకారము ఎట్టి వరకు తీసుకుపోతుంది అనేది మనకు ఈ చిన్న కథల్లోనే రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు చాలా అద్భుతంగా చెప్తాంటారు ఈ కథలు. కాబట్టి మానవుడు తన అహంకారాన్ని పూర్తిగా గుర్తించుకుంటే, మనకు బుద్ధి ఉంది, మామూలు జీవులకు బుద్ధి లేదు, దానికి అర్థం కాదు. ఇప్పుడు మనకు బుద్ధి ఉంది. తర్వాత అవి కూడా రియలైజేషన్ అయ్యి శరీరం వదిలిన తర్వాత అక్కడ రియలైజేషన్కి పోయినప్పుడు తన బాధ, తన ఆ జన్మకు సంబంధించిన కష్టము ఉండేది తెలుసుకుంటే రిలీజ్ అయినా మళ్ళా తిరిగి మానవ జన్మకు వచ్చే అవకాశం ఉంటుంది. రియలైజ్ అయ్యే కోసమే 8 జన్మలే ఎన్నో కలిసి వస్తుంది. రియలైజ్ కావాలి. ఈ మానవ జన్మలో రియలైజ్ అయ్యేది చాలా సులభం, అనుభవించాల్సిన పని లేదు. అనుభవం లేకుండానే అర్థం చేసుకుంటే ఈ రియలైజ్ అయిపోవచ్చు. మనం సరైన దారిలో నడవచ్చు. అయినా నడవకోకుండా చేసేది ఏమంటే మనం అహంకారం. ఏమి నీ సంపద? సర్వము భగవంతుని సంపద. అందులో నీదైతే నీకు ఎంతసేపు ఉంటుంది? ఇది నీదైతే నీకు ఉండాలి, నీ ఎంట ఉండాలి. నీ ఎంట ఉండదే. భౌతిక సంపద అంత అల్పమైందే లేదు. అయితే ఏ దానికోసం అయితే మనం అహంకరించాల్సిన సంబంధం లేదో ఆ దాని గురించి అహంకరిస్తున్నాం. ఏది నీకు కనీసం పుణ్యమన్నా చేసుకున్నావా, నువ్వు దానమన్నా చేసుకుంటే ఆ పుణ్యమన్నా నీకు దాన్ని చూసి కొంతవరకైనా నువ్వు అహంకరించినావా, నీకు అహంకారం ఉండేదని దానికి ఒక అర్థం ఉంది. ఎందుకు? నా దగ్గర పుణ్యం ఉంది కదా, నన్ను కాపాడుతుంది కదా అనే నమ్మకం నీకు. ఇది నిన్నేం కాపాడుతుంది? ఎప్పుడు ఎంతసేపు కాపాడుతుంది? క్షణాల్లో ఇది నీటి బుగ్గలా ఎప్పుడు కరిగిపోతుందో వెళ్ళిపోతుందో తెలియదు. దీని గురించి నీకు ఎందుకు అహంకారం? చెప్పాలంటే తెలిసినోడు ఎవడు భౌతిక సంపదన గురించి అహంకరించే అవకాశమే లేదు. ఎందుకంటే ఇంత అల్పమైందే లేదు. అల్పంలో అల్పం, క్షణంలో రాలిపోతుంది. దీనికోసమా నీకు అహంకారం? దాంట్లో నువ్వు ఉండింది 10 రూపాయలు నీ త్యాగంతో నువ్వు దానం చేసింటేనే నీకు పుణ్యం ఉంటుంది. తర్వాత పై లోకాల్లో ఉంటుంది, పై జన్మల్లో ఉంటుంది. శరీరం వదిలిన నీ ఎంట ఉంటుంది, నీకు ఆసరాగా ఉంటుంది. శరీరం వదిలిన తర్వాత నువ్వు ఈ భౌతిక సంపదే వాస్తవం అని దాని గురించి అహంకరించి శరీరం వదిలిన తర్వాత నీకు ఏమీ కూడా లేకుండా దరిద్రంలో పడిపోతావే. పై లోకాల్లో దరిద్రంగా జీవిస్తావు, తర్వాత పై జన్మల్లో కూడా దరిద్రంగా జీవిస్తావు. ఏమొచ్చింది నీకు ప్రయోజనం? ఏమి నీ సంపద ఎంతవరకు నీకు ఉపయోగపడింది?
నీ అహంకరించడం తప్ప నీ అహంకారానికి పనికొచ్చిందే కానీ నీ అవసరానికి పనికి రాలేదు కదా ఆ సంపద. అవసరానికి వచ్చే సంపద ఏదో దానికోసము నువ్వు ప్రయత్నం చేయి. అప్పుడు నీ జన్మ నువ్వు ఉద్ధరించుకున్నట్టు. జీవుడు ఎప్పుడు ఉద్ధరింపబడతాడు? ఇక్కడ ఈ పుణ్యం కాటికి ఆగిపోతే కూడా ఉద్ధరింపబడ్డాడు జీవుడు. అంతవరకు అది ఆసరా మాత్రమే. అవసరం వచ్చినప్పుడు నిన్ను ఆదుకుంటుంది. అయితే పై లోకాల్లో ఆదుకుంటుంది, పై జన్మల్లో ఆదుకుంటుంది. అంతవరకే దాన్ని కూడా అది శాశ్వతంగా నీకు ఆదుకునేది లేదు. అది కూడా కరిగిపోతుంది అని శాస్త్రం చెప్తుంది. నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే, ఆత్మజ్ఞానం పొందితే, ఆ కర్మ పరంపర నుంచి జన్మ పరంపర నుంచి నువ్వు విడిపడితే, నీ స్వరూప స్థితిని నువ్వు పొందితే, నేను ఆత్మను అన్న జ్ఞానం పర్ఫెక్ట్గా నీలో నిశ్చలమైతే, ఆ దాంట్లో నిలబడగలిగితే నువ్వు కర్మ సిద్ధాంతాన్ని కూడా దాటి సమస్త కోట్ల జన్మలు చేసిన కర్మలను కూడా దగ్ధం చేసుకొని నీ నిత్యానందాన్ని నువ్వు పొందొచ్చు. అప్పుడు నీది గొప్పతనం. ఆ సంపద కోసం నువ్వు ఇస్తున్నంతైనా ప్రయత్నం చేసినావన్నా ధన్యజీవి. ఎందుకంటే దానికోసం ఆత్మజ్ఞానం కావాలనే దానికోసం చేసి ఆత్మ విషయాలు వినడం పైన కుతూహలం ఉంటే, ఆ ఆసక్తి పెరిగితే నీలో బొట్టుబొట్టుగా విని ఒక రోజుతో మనకు వైరాగ్యం రాకపోవచ్చు. బొట్టుబొట్టుగా మనకు అర్థమయ్యే కొద్దీ భౌతిక వ్యామోహము ఎంతెంతగా సన్నగిలుతూ పోతుందో, ఎంతెంతగా తగ్గుతూ పోతుందో, అంతంతగా ఆత్మ వైపు నిలబడడం కూడా మనకు సాధ్యమవుతుంది. అది వినడం ద్వారానే మెయిన్ వస్తుంది. ఇక్కడ సాధన అంటే చాలా మందికి ఏందో తొగి వెళ్ళేసేది అనుకుంటారు. అది తొగి వెళ్ళేసేదేం కాదు. దాన్ని బాగా అర్థం కావాలంటే బాగా వినాలి. ఆ వినేదే కాదు, విన్నదాన్ని అర్థం కావాలంటే బాగా ధ్యానం చేయాలి. ఎందుకంటే గమనం ద్వారానే నీకు అవగాహన అనేది వస్తుంది. బుద్ధి సూక్ష్మం అయితేనే పట్టుకుంటుంది. ఆ సూక్ష్మమైన బుద్ధి కావాలంటే ధ్యానం భారీగా చేయాల్సి ఉంటుంది. ఎంత వీలైతే అంత ధ్యానం చేస్తే, ఎంత వీలైతే అంత జ్ఞానం వింటే మన జీవుడు అంత ఉద్ధరణ పొందుతాడు. భవబంధాల నుంచి అంత మనం బయటపడతాం. ఇది మానవ జన్మకు మనం చేయాల్సిన పని. అయితే దీనికోసం మాత్రం అయిపోయింది. అప్పుడే అర్ధగంట దాటిపోయింది. ఇది ఇంట్రడక్షన్లోనే అర్ధగంట దాటింది. ఇక మనం పెంచుకుంటా పోతే లేదు, మామూలు చెప్పుకుంటానే ఉంటాము. ఎందుకు నేను తిన్నమో చెప్పాల్సి వస్తుందంటే ఒకనాటితో రాదు. ఒక్కొక్క రాయి దిగితే కొండైనా కరిగిపోతుంది అన్నట్లు మన అహంకారం మీద కూడా ఒక్కొక్క దెబ్బ పడితే దాన్ని మెల్లిమెల్లిగా దాని యొక్క హావా తగ్గుతుంది. ఎందుకు వినాలా ఈ మాట? దినం ఎందుకు వినాలంటే మన అహంకారం పైన బాగా దెబ్బ పడితేనే మనము మెల్లిగా అహంకారం తగ్గుతూ వస్తుంది. అది ఇంకా పడలేదు, నాకేం ఊరు చెప్పుకుంటాను, నాకేం చెవుల్లోకి ఎక్కలేదంటే ఇక దీనికి ఇంకా అర్హత లేనట్టే లెక్క. అర్థమైంది, ఇష్టమంతైనా అర్థమైందంటే ఓహో, అప్పుడు మన తప్పు మనకు తెలిసి వస్తే, అవు కదా నాలో ఇది ఉంది కదా అని గుర్తిస్తే, మన వైపు మనం చూసుకొని మనం గుర్తించగలిగితే అహం డౌన్ అవుతా వస్తుంది. ఈ సంపదల గురించి విర్రవీగమైనా, ఎందుకంటే ఇవి అనిత్యమైనవి, ఒక క్షణంలో దాటిపోతాయి అనే విషయం మనకు అవగాహనలోకి వస్తుంది. ఇప్పుడు దీని కథ ఇప్పుడు మనకు అర్థమవుతుంది కూడా. ఒకసారి దేవేంద్రుడు పెద్ద సభ చేశాడు. యక్షలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, సమస్త దేవతలు, నారదాది మునులు, ఋషులు, యోగులు. ఎందుకంటే త్రిలోకాధిపతి దేవేంద్రుడు కాబట్టి ఆయన సభకు ఆహ్వానిస్తే అందరూ గౌరవప్రదంగానే ఆయన సభకంతా వచ్చారు. గంధర్వులు గానం చేస్తున్నారు, కిన్నెరులు అప్సరసలు నాట్యం చేస్తున్నారు. ఒక్కొక్కరు వాళ్ళకు సంబంధించినవన్నీ వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. సంగీతం ఒక పక్క, డ్యాన్సులు ఒక పక్క, రకరకాలైనవి సభలో జరుగుతున్నాయి. అందరూ కూర్చొని తిలకిస్తూ ఉన్నారు. అటువంటి టైంలో ఇప్పుడు ఈ సభలో ఆయన అంతా పొగడ్తలతో ముంచేవాళ్ళు
వందిమాగతలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నీ అంత గొప్పోళ్ళు లేడు, నీ త్రిలోకాధిపతివి, నువ్వు దేవుని, నీకు అందరూ ముక్కోటి దేవతలు నీకు దాసోహం అంటున్నారు, సమస్త 3 లోకాల ప్రజలు నీకు దాసోహం అంటున్నారు. ఈ మాటలన్నీ చెప్పేదానికి ఆయన పొంగిపోతూ ఉన్నాడు. అటువంటి టైంలో గురువు వచ్చాడు. గురువు వచ్చి నిలబడ్డాడు. చూశాడు దేవేంద్రుడు, చూడకుండా దాని విషయం వేరు. చూశాడు, లేద్దామా అనుకున్నాడు. లేస్తే ఇంతమంది నన్ను సేవిస్తున్నారు, ఇంతమంది నన్ను గౌరవిస్తున్నారు, నేను పోయి ఆయనకు నమస్కారం చేస్తే ఇప్పుడు స్థానం ఎవరికి పోతున్నది? హైయెస్ట్ గౌరవ స్థానం ఎవరికి వెళ్ళిపోతుంది? గురువుకు పోతుంది అని తనలో పడింది. అది అహంకారం అనేది అదే. అయినా ఈరోజు ఈ సింహాసనంలో నేను కూర్చున్నానంటే ఆ భాగ్యం ఎవరిది అని ఆలోచించే బుద్ధి భ్రంశం అయింది, బుద్ధి భ్రంశం జరిగింది. అంటే ఈ సర్వ సంపదలు ఆయన ఆశీస్సు బలము అనేది తెలీదు. గురువుల ఆశీస్సుల బలం ఎంత ఉంటాయంటే అన్నీ జరుగుతుంటే అంతా నాతోనే జరుగుతుంది అనుకుంటామా. అయినా ఆయన వైపు చూడనట్టుగా ఉన్నాడు. వచ్చి కూర్చుంటాలే, ఆయన ఆసనం ఆయనకు ఉంటుంది, ఒక పక్కన పెట్టింటారు. గురువు వస్తే వస్తాడేమని గురువు కూడా కబురు అంపారు కాబట్టి ఖచ్చితంగా రావచ్చు సభకు. వస్తే పక్కన కూర్చుంటాడు కదా. నేను కొంతమంది దుర్మార్గులు ఒక పద్ధతి పెట్టాడు. రాజు ఎవడొచ్చినా లేకూడదు సింహాసనం నుంచి. అది ఎవడు చెప్పాడో కానీ రాజు అనేవాడు, ఎందుకంటే పాలనాధికారి ప్రభువు కాబట్టి ఎంత గొప్పోడైనా వచ్చి లేకోకుండా కూర్చొని గౌరవప్రదంగానే ఉండాలా, వాళ్ళు లేయకూడదు అనేది. అంటే మిగతా వాళ్ళకి అందంత వర్తిస్తుందేమో కానీ గురువు ముందర మాత్రం అది వర్తించదు. ఎందుకంటే గురువు యొక్క ఆశీస్సు బలమే వీడి సింహాసనంలో ఉంటాడు కాబట్టి వీనికి గురువు దగ్గర మాత్రం ఇది మినహాయింపు కాదు. అది ఎవరి విషయంలో అని చెప్పింది మొత్తం అందరి విషయంలోనూ తీసుకుంటారు. ఆయన వచ్చి నిలబడ్డాడు, ఈయన తెలియనట్టున్నాడు. ఎప్పుడైతే ఈయనలో మదం ఏమో ఆయనకి అర్థమైపోయింది. గురువు కదా, సర్వజ్ఞుడు కదా, ఆయనకు తెలియదు ఏముంటుంది. ఇక నేను పోయినాననుకో, పోయి దాంట్లో సీట్లో కూర్చున్నాను అనుకో, వీడు అహంకారంగా పెంచుకొని వీడు పతనానికి కారణమవుతుంది. వీడు పతనం నాశనం అయిపోతాడు. ఎందుకంటే ఇక ఈరోజు వచ్చిన సంస్కారము రేపు కంటిన్యూ అవుతుంది. కాబట్టి వీడిని చెడగొట్టకూడదు అనుకుంటే నేను ఇటు నుంచి వెళ్ళిపోవడం మంచిది. కించెత్ బాధ కలిగింది ఆయనలో. వరే ఇంత నేను నా శిష్యరికంలో ఉండేవాడు కూడా ఇంకా మదంతో విర్రవీగుతాన్నాడంటే ఆయనకే అవమానంగా అనిపించింది అని మెల్లిగా వెళ్ళిపోయాడు. అయినా సభ చాలీలే. ఆయన పోతానే ఈడ లోపల గుండె కొట్టుకుంది కూడా. ఎవరికి? దేవేంద్రుడికి. అమ్మో గురువు పోయే కదా. అప్పుడు వచ్చింది, ఎప్పుడు ఆయన వెళ్ళిపోయినప్పుడు అమ్మో ఈ సంపద అంతా ఎవరితో వచ్చింది నాకు. అప్పుడు బుద్ధికి స్ట్రైక్ అయింది, ఎంత పని చేసినాను. అయినా ఇప్పుడు లేచిపోయినాను అనుకో, ఇక నేను పూర్తిగా వీళ్ళందరి ముందు కూడా పూర్తిగా పల్సన్ అయిపోతా. కాబట్టి కూర్చున్నాడే కానీ ఆనందం లేదు. అంతవరకు అలా గాలిలో లేచాడు, ఇంకా గాలిలో లేదు, గాలి తీసిన అది టైర్ మాదిరి ఉండిపోయాడు. అంత సభ జరిగింది, బాగా జరిగింది సభ. జరిగిన తర్వాత వెంటనే సభలో నుంచి లేస్తానే గురువు ఇంటికి పరిగెత్తాడు. ఈయన వస్తానేది ఆయనకి అప్పుడే చూశాడు. ఆయన వీడు మళ్ళా నేను ఇప్పుడు ఉంటే వీడిని అహంకారం పెంచినట్టయినా అంతర్ధానం అయిపోయాడు. ఆయన మాయమైపోయాడు. పోయాడు, ఎతికాడు, చూశాడు, గురువు దొరకలే, భయపడిపోయాడు. ఊరికే నన్ను ఉంటే సరిపోయినామో, వస్తా ఏమనుకుంటే ఎంత పని చేసుకుంటే మామూలుగా అంటాం కదా, నోట్లో నుంచి పిల్లిన మాటలు వచ్చేస్తాంటాయి కొన్ని. ఎంత పని చేసుకుంటే గురువు అవమాన పరిస్థితి ఇది ఎంతగా కట్టి కుడుకుతుందోనో, ఇది ఏం కీడు జరుగుతుందో. అప్పుడు కూడా గురువు మీద గౌరవం లేకుండా చేసినాననే దానికంటే గురువుకు చేసిన అవమానానికి నాకెంత కీడు వస్తుందో అనే భయం వచ్చింది ఆయనకు. భయంతో మాటలు వచ్చేసాయి. వీళ్ళ చుట్టూ ఎట్లంటారంటే రాక్షసుల్లో కూడా
ఎవరు కనపడకోకుండా వెంటాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ శరీరంతో ఉండరు, ఎవరికి కనపడకుండా వస్తా అంటారు. ఏ పని మాటలు అనేది, అయ్యో గురువు పట్ల ఇంత అన్యాయం చేసి ఇది ఆటికి దారి తీస్తుందో అనుకుంటా అనేది మాట వినపడింది. గురువు వెళ్ళిపోయినాడే, అవమానపరిచినానే అనుకుంటాడు. ఆ మాట పోయి వెంటనే ఎవరికి బలిచక్రవర్తితో పోయి చెప్పారు. ఇప్పుడు మనం పోతే వారి గురుబలం పోయింది. ఇప్పుడు మనం గురువు అనుగ్రహం పొంది మన శుక్రాచార్యుని దగ్గరికి వెళ్ళి ఆయన గురుబలం మనం తీసుకుంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఇంతకుముందు ఓడిపోయాం, ఎందుకంటే వానికి గురుబలం ఉంది. ఆ గురుబలం ముందరం తట్టుకోలేకపోయాం. ఇప్పుడు మన గురువు దగ్గరికి పోయి మన గురుబలం మనం తీసుకుంటే వానికి గురుబలం లేదు కాబట్టి వాడు ఓడిపోతాడు. కాబట్టి మనం గురువు దగ్గరికి పోవాలని శుక్రాచార్యుని దగ్గరికి పోయి ఆయన ఆశీస్సులు తీసుకొని ఆయన గురుబలంతో వచ్చి యుద్ధానికి వచ్చారు. వీళ్ళు తలపడ్డారు, అయినా దేవతలు ఏడుకు తట్టుకోలే, అంత పరిగెత్తారు. పోయి సింహాసనం మీద బలిచక్రవర్తి కూర్చుంటారు. ఇప్పుడు రాక్షసులది, ఇప్పుడు వాళ్ళు అమృతం తాగిండే వాళ్ళ అమృత బలం గొప్పదా? అమృతం తాగిండే వాళ్ళు ఓడిపోయినారు, గురుబలం ఉండేవాడు గెలిచినాడు. గురువు అనుగ్రహం అనేది ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ ఆయన దగ్గర ఏమైనా సైన్యాలు పంపిస్తాడా? ఏమో శుక్రాచార్యుడు ఏమైనా సైన్యాలు పంపించినాడు ఎన్నికల? ఆయన అనుగ్రహం అంత గొప్పగా ఉంటుంది గురువుల అనుగ్రహం అంటే. అది చెప్తాను. ఇక అటు నుంచి వెళ్ళిపోయినారు, ఓడిపోయినారు. ఓడిపోతే ఇక ఎవరి దగ్గర పరిగెత్తల్లా? దేవతలు ఎప్పుడు కూడా ఇంకా బ్రహ్మ దగ్గరికో, విష్ణువు దగ్గరికో, లేకపోతే శివుని దగ్గరికో పరిగెత్తి వాళ్ళ గోడు చెప్పుకోవాలి. ఓడిపోయినారు. దేవతలను ఎప్పుడు కూడా వాళ్ళు త్రిమూర్తులు కూడా రక్షగానే ఉంటారు. వరాలు ఇచ్చేటప్పుడు మాత్రం అందరికీ సమానంగా ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఆ తపస్సుకునే కెపాసిటీ అది. తపస్సు చేస్తే వాడు మంచోడు చెడ్డోడని చూసేయట్లేదు, వాడి తపస్సును బట్టి వానికి వరం ఇచ్చింది. మనం చేసే కర్మను బట్టి ఇప్పుడు మనం కూడా భగవంతుడు మనం చేసే మంచి కర్మను బట్టి మంచి ఫలితం ఇచ్చింది, చెడు కర్మను బట్టి చెడు ఫలితం ఇచ్చింది. మంచి కర్మ చేసినామనుకో మనం ఎంత చెడ్డోళ్ళమైనా మనం రేపొద్దు చెడ్డ పనులు చేస్తామని ఇవ్వాల్సిందే, ఇస్తాడు కూడా. ఐశ్వర్యాలు ఈ దుర్మార్గులకు దుష్టులు కూడా ఐశ్వర్యాలు ఎందుకు వస్తాయంటే వాడు చేసిన పుణ్యం అట్లాంటి, ఆ పుణ్యఫలం అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అలా తపస్సులో ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిందే వరాలు. అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక బ్రహ్మదేవుని దగ్గరికి కట్టకట్టుకొని వీళ్ళంతా దేవతలంతా పరిగెట్టి స్వామి మేము వాళ్ళు ఎన్నోసార్లు యుద్ధం చేసాము, ఇంత ఈజీగా ఎప్పుడు ఓడిపోలేదు, ఏం కారణము ఏందో మాకు అర్థం కాలేదంటే ఏం జరిగింది ఏం కథ అంటే, ఎందుకు ఇది జరిగిందంటే ఏమీ లేదు ఒప్పుకున్నారు. ఈ పక్కనుండే దేవతలందరూ ఈ మహానుభావుడు చేసిన దానికి ఈ కర్మకు మేము అందరం బాధ్యులు అయిపోయినాం. ఇప్పుడు గురువు వచ్చినప్పుడు గౌరవించుకుంటే గురువు వెళ్ళిపోయినాడు, గురుబలం పోయింది, మాకు గురుబలం పోయింది, వాళ్ళు శుక్రాచార్యుని గురుబలం వచ్చింది, వాళ్ళు వచ్చి మమ్మల్ని ఓడించి చేశారు, ఇది కథ అంటే ఆయన చివాట్లు పెట్టాడు. ఆయన చివాట్లు పెట్టి మళ్ళా ఆయన పిలిపించుకోవచ్చు కూడా ఎవరిని, బృహస్పతిని. ఈయన బ్రహ్మదేవుడు పిలిస్తే వస్తాడు, ఆయన బ్రహ్మదేవుడు కూడా పిలిచలే, వీళ్ళకి బుద్ధి రావాల. ఎవరినో కాలు పట్టించి గురువు విలువేందో తెలిపిస్తే కానీ మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తాడు ఆయన. కాబట్టి ఆయన అట్లే ఉందిలే, వీళ్ళకి ఏదో ఒకటి వేరే రకం చూపియాలని చెప్పి నెట్టన పాపకర్మమున నేరం చేసిటేమి చెప్ప మీ పుట్టిన నాటి నుండి బుద్ధులు చెప్పి జగంబులేలగా పట్టము కట్టిన కృపానిధి ధర్మ కళాయుధులను చేపట్ట గుట్టుదారి సిరిపట్టున దొట్టిన పట్ట క్రొవ్వునన్ మీకు పట్టలకు కొవ్వెక్కింది. నీ కొవ్వుతో సాక్షాత్ మీకు ఈ ఐశ్వర్యాలన్నీ ఇచ్చిన కారణమైనటువంటి ఆ గురువును కూడా మీరు నెగ్లిజెన్స్ చేసినారు. నెట్టన పాపకర్మములు చేసితేనేమి చెప్ప మీ పుట్టిన నాటి నుండి బుద్ధులు చెప్పి జగంబులేలగా పట్టము కట్టిన కృపానిధి. అంత ఆయన కృప ఎంత అంటే ఈ ముల్లోకాలకు నిన్ను రాజు చేశాడు, అంత స్థితిని నీకు తీసుకొచ్చాడు. నీకు ధర్మ కళావిదగ్ను, పూర్తిగా ధర్మమూర్తి కాబట్టి ధర్మ కళావిధిని చేపట్టక ఆయన పట్ల వినయంగా ఉండకోకుండా, ఆయన పట్ల కృతజ్ఞతగా ఉండకోకుండా
గుట్టుదారి సిరిపట్టున దొట్టిన పట్టక్రొవ్వునన్ మీ పట్టకొవ్వు చేత మీరు నెత్తికి తెచ్చుకున్నారు అనుభవించారు. అయ్యో మరో తాతల్లో ఆయన చేసిన తప్పు మేమంతా బాధ్యులమైపోయాం, ఎట్లనన్నా కానీ దీనికి మార్గం చూపించండి. ఇంకేం మార్గం లేదు. ఇక మీ అస్త్రాలు శస్త్రాలు ఏం పని చేయవు. ఎందుకంటే గురుబలం లేదు మీకు. ఇప్పుడు ఆ తర్వాత మీకు అంత గురుబలం కావాలి. శుక్రాచార్యునికి ఎంత గురుబలం వాళ్ళు సంపాదించారో అంతటి గురుబలం, అంత గొప్ప గురువును మీరు పొందాలి. అంత గొప్ప గురువుతో మీరు మళ్ళా తిరిగి మీ శక్తులు మీరు పొందాలి. పొందితే కానీ మీరు గెలిచలేరు. అట్లా గురువుని చూసుకోండి అన్నాడు. స్వామి మమ్మల్లా మాకు పరీక్ష ఎందుకు పెడతావు? మాకు అంత తెలివే ఉంటే, అంత బుద్ధిగా ఉంటే ఈ పని ఇంటికి చేసుకుంటావు, ఉండేవాడిని ఊడగొట్టుకునేది ఎందుకు ఊడగొట్టుకుంటాము? ఇక యాడున్నారో ఎట్లా వాడో అంత గొప్ప గురువు ఎక్కడ దొరుకుతారో మాకైతే అర్థం కాలే. నువ్వు చెప్తే మేము కాళ్ళలో గడుపులో పట్టుకొని వాళ్ళను ఒప్పించుకుంటామా అని చెప్పారు. అంటే ఉన్నాడు భూమి మీద ఒక గొప్ప గురువే ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయి మీరు పాదాలు పడితే, ఆయన పేరు విశ్వరూపుడు. కృష్ణ ప్రజాపతి అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయన కొడుకు ఒక బ్రహ్మజ్ఞాని, చాలా గొప్ప జ్ఞాని. వయసులో మీకంటే చాలా చిన్నోడైనా జ్ఞానంలో మాత్రం అపారమైన జ్ఞాని. ఆయన యొక్క అనుగ్రహం మీకు కలిగితే, ఆయన మీరు ఒప్పించుకోగలిగితే, అయితే ఆయన ఈ భౌతికమైనటువంటి ఏ విషయాలపైన వ్యామోహాలు లేనటువంటి వాడు. భౌతిక విషయాలపైన వ్యామోహం ఉండేవాడైతే ఏదో ముక్కోటి దేవతలకు రాజైతే వీళ్ళు చెప్పే ఆశలకు ఏదైనా లొంగిపోయే అవకాశం ఉంది. ఆయన బ్రహ్మజ్ఞాని, అందరిలోనూ భగవంతుని చూస్తాడు. అటువంటి వానికి దీంట్లోకి ఎందుకు వస్తాడు? వస్తే మాత్రం మీ జన్మ ధన్యమే. మీరు ఏ విధంగా అంటే మేము ఏదో విధంగా ఒప్పించుకుంటామని పోయారు. పోయి ఆయన రకరకాలుగా వేడుకున్నారు. వేడుకలు చేసిన తర్వాత ఆయన మాట చెప్పారు, నాకేం అవసరం ఉందయ్యా మీకు గురువుగా ఉండడానికి? మీకు గురువుగా ఉండి మీకు పౌరోహిత్యం చేయాల్సిన కర్మ నాకేం పట్టింది? మీకు పౌరోహిత్యం చేస్తే ఏం చేయాలి? నేను వాళ్ళకి ఎవరికో కీడు చేసేకి మీకు మేలు చేయాలి. మీకు మేలు చేస్తే ఇంకొకరికో కీడు అవుతుంది. దానివల్ల నా తేజస్సు తగ్గిపోతుంది. బ్రహ్మ తేజస్సు నాకు డౌన్ అయింది. నా బ్రహ్మ తేజస్సు ఎందుకు నేను ఎట్లా జీవిస్తానో తెలుసా? నేను ఏదే కానీ ఎవరిని దానం కూడా అడగను, ఎవరిని అన్నం పెట్టమని కూడా అడగను. నాకు ఆకలి అయితే రైతులు పంట పెట్టుకొని పోయిన తర్వాత కొన్ని కంకులు రాలుతాయి. ఆ కంకులు, ఈ రాలిన కంకులను ఎరకచ్చుకొని కొంత ఆహారము, కొంత ధాన్యం పెట్టుకొని ఆ ధాన్యాన్ని అవసరమైనప్పుడు అంతో ఇంతో శరీరాన్ని పోషించుకునేదానికి దాన్ని ఉపయోగించుకుంటా. కానీ నేను ఎవరి దగ్గర చెయ్యి చాచి అడగను. అన్నం కూడా భౌతిక పిచ్చాలు చేసి పోతారు కదా, అట్లా కూడా బాగుంది. రైతులు పంట అయిపోయిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టినటువంటి రాలిపోయినటువంటి దాన్ని ఏరకచ్చుకొని దాన్ని తెచ్చుకొని పెట్టుకొని నాకు ఆ శరీరం శరీర పోషణ మాత్రము అవసరమైనప్పుడు ఏదైనా చేసుకుంటా, అంతే తప్ప నాకు ఇంకెవరితో ఏం పని? నాకు ఈ కర్మలన్నీ అలా మీకు మంచి చేసినంటే ఇంకెవరికో సెట్ అవుతుంది. అందులోని నేను అందరిలోనూ బ్రహ్మాన్ని దర్శించేవాడిని. నాకు ఒకటి ఎక్కువ కనపడ్డు, ఒకటి తక్కువ కనపడ్డు. ఇక నాకేం అవసరం ఉందంటే, నీకు అవసరం లేదు, మాకు అవసరం ఉంది ప్రభు. మా దేవతలను రక్షించాలా, మేము సత్వగుణ సంపన్నులము. సత్వగుణాన్ని రక్షించడం మీకు కూడా బాధ్యతే కదా. వాళ్ళు రజోగుణ తమోగుణ సంపన్నులు. వాళ్ళతో పైశాచికంగా వాళ్ళకి రాజ్యం వస్తే వాళ్ళు దుర్మార్గాలు చేస్తారు, దుష్టత్వం ప్రజలకు అసౌకర్యాలు కల్పిస్తారు. కాబట్టి మేము సౌకర్యంగా చూస్తాం కాబట్టి మాకు సహాయం చేయాలా, మా కోసం నేను అడుక్కుంటానని అట్లా బట్టి ఇటువంటి వీళ్ళు ప్రాధేయపడితే ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఆయన వచ్చిన తర్వాత విషయం ఇంత ఆరాధించాడు. విషయం ఆరాధించిన తర్వాత ఆయనకు అర్థమైంది, ఇప్పుడు దేవతల బలం ఎంత, రాక్షసుల బలం ఎంత లెక్క కట్టాల. గురువు అనేవాడు మామూలు కాదు. దేవతల బలం ఎంత, రాక్షసుల బలం ఎంత బలాన్ని వీళ్ళకు సమకూరిస్తే రాక్షసులను ఇల్లు జయించి మళ్ళా తన ఆధిపత్యాన్ని
తెచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి అంత బలాన్ని కల్పించాలంటే ఏం చేయాలి, అది లెక్క కట్టాలి. అది లెక్క కట్టే లెక్క గురువులు అటువంటి గురువులు ఉంటుంది. మన ఆదిశంకరాచార్య స్వామి అదే పని చేశాడు. ఇప్పుడు కొన్ని గుళ్ళో వచ్చి వేశాడు, శ్రీచక్రాలు వేశాడు. ఎందుకు వేసాడంటే ఏమంటారు, ఏమిటి వేసింటాడంటారు, మీకు ఏమర్థమైంది, నేను ఎందుకు వేస్తాడు అవి, ఎందుకు అవి శ్రీచక్రాలు వేసినారు? మీలో ఉండే వాళ్ళలో ఎవరో మీకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పండి. ఒక యుగానికి సంబంధించి ఒక్కొక్క పవర్. ఇప్పుడు త్రేతాయుగంలో ఉండే వాళ్ళకు వచ్చేసరికి ద్వాపరయుగంలో వాళ్ళు శక్తిహీనులు ఉంటారు. ఆ పవర్లో అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఉంటారు, అంత శక్తిని నింపింటారు. ఆ శక్తి ముందర నిలబడే వీళ్ళకి శక్తి చాలదు, వీళ్ళకి కీడు జరుగుతుంది. అందుకే ఆ శక్తికి తగ్గట్టుగానే ఇప్పుడు కలియుగం వచ్చింది. కలియుగం వచ్చేసరికి క్షీణించిపోయింది మన మానవుల్లో శక్తి. ఆ శక్తి అట్లే ఉంటే ఎదురుగా పోతే ఆ శక్తికి వీళ్ళు తట్టుకోలేదు. అందుకోసము ఇప్పుడు ఈ జనాలకు ఇప్పుడుండే సమాజంలో ఎంత పవర్ ఉందో దానికి తగ్గ శక్తిని తీసేసి మినహాయించి శ్రీచక్రంలో పెట్టేస్తే అట్లా 2-3 భాగాలు కూడా చేస్తారు వాళ్ళు. అఖలాండేశ్వరి జంబుకేశ్వరంలో ఆడ జలలింగం ఉంటుంది, అంటే కింద నీళ్ళు. అఖిలాండేశ్వరికి అపారమైన శక్తి, ఆ ముందర నిలబడలేరంటే ఎవరన్నా, అంత పవర్ఫుల్. అందుకని ఆమె శక్తిని మినహాయించి దాన్ని మళ్ళీ కింద పెట్టకూడదు. కాబట్టి ఆడ జలలింగం దాన్ని తీసి లోలాకుల మాదిరి అన్నీ చేపించి దానిలో నింపి ఇక్కడ చెవుల్లో ఒకటి, ముక్కునెత్తులో ఒకటి ఇట్లా పెట్టి ఒకటేసారి డైరెక్ట్గా అంతా శక్తి కాకుండా చెవులు దాన్ని చూస్తే ఆ శక్తి, తర్వాత ఇది చూస్తే ఈ శక్తి, ఇట్లా రకరకాల శక్తులను తీసి అమరుస్తారు. అంటే వాళ్ళు అంత శక్తివంతులు కావాలి గురువుల్లో కూడా. ఆ శక్తిని తీసి ఎక్కడ ఎలా పెట్టాలో, ఇప్పుడు ప్రజల్లో ఎంత శక్తి ఉందో వీళ్ళు ఎంత శక్తికి తట్టుకుంటారో ఆ శక్తిని ఆడ ఎలా పెడితే తరమవుతుందో దానికి తగ్గట్టుగా పెట్టాల్సి వస్తుంది. వెంకటరామ స్వామి దగ్గర కూడా వేశారు. ఆ యుగంలో ఆయన వచ్చినప్పుడు, ఫస్ట్ వచ్చినప్పుడు చాలా పవర్ఫుల్ ఉంది. ఇప్పుడు కలియుగంలో మానవులకు అంత స్తోమత శక్తి లేదు. కాబట్టి దానికి తగ్గట్టుగా మినహాయించి కింద శ్రీచక్రం ఇలా శక్తిని విభజించి దాన్ని కరెక్ట్గా చేయాలంటే అది గురువులకు మాత్రమే సాధ్యం. ఇప్పుడు ఈయన కూడా వాళ్ళ శక్తి ఎంతో వీళ్ళ శక్తి ఎంతో గుర్తించి వీళ్ళకి ఎంత శక్తిని ఇస్తే వాళ్ళని గెలుస్తారో అంత శక్తిని ఇవ్వాలి. అది అంచనా కట్టగలిగిన శక్తి గురువులకు మాత్రమే ఉంటుంది. ఆ శక్తిని లెక్కగట్టి తర్వాత ఈయనకి ఇప్పుడు నారాయణ కవచ మంత్రం ఉపదేశిస్తే దేవతలకు, దేవేంద్రునికి వాళ్ళని గెలవగలిగే శక్తి వస్తుంది అని చెప్పి లెక్క కట్టేసి ఆ యొక్క నారాయణ కవచ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అని ఉపదేశించిన తర్వాత ఒక మాట చెప్తాడు, ఇది చాలా పవర్ఫుల్ నాయనా, చాలా గొప్పది, దీని పవర్ ఎంత అంటే నేను చెప్తా విను. ఒకసారి కౌశికుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఈ విద్యను ఉపదేశం పొందాడు. తర్వాత ఉపదేశం పొందిన తర్వాత దాన్ని నిరంతరము ఆ సాధనలో ఉండేవాడు. ఆయన ఉపాసన చేసేవాడు. దాన్ని ఉపాసన చేస్తూ చేస్తూ ఒకరోజు చనిపోయాడు. ఎడారిలో పడి చనిపోయాడు. చనిపోతే ఆ ఎముకలాడి కింద పడిపోయాడు. చిత్రరథుడైనటువంటి గంధర్వుడు అలా విమానంలో పైన పోతున్నాడు. వెంటనే అది విమానం కింద పడిపోయింది, కిందికి వచ్చింది. ఏమైంది కిందికి వచ్చిందని ఆయన అర్థం కాలే. అప్పుడు అర్థం కాక ఇది ఎందుకు విమానం కింద, అన్నీ రెడీగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, విమానం ఎందుకు బాగాలేదు. అప్పుడు అక్కడికి ఒక యోగి వచ్చి, నాయనా దీని విషయం ఇక్కడ ఆ యొక్క కౌశికుడు అనేటటువంటి నారాయణ కవచాన్ని ఉపాసన చేసేటటువంటి ఒక యోగి ఇక్కడ శరీరం వదిలేశాడు. ఆయన అస్థిపంజరం ఎడింది, అందుకోసం కింద పడింది. నువ్వు ఇప్పుడు దీన్ని తీసుకుపోయి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆచమనం చేసి తర్వాత నమస్కరించుకొని నువ్వు వస్తే ఈ విమానం పోతుంది అంటే, అప్పుడు అక్కడ ఆ సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి
తర్వాత అక్కడ ఆచమనం చేసుకొని వచ్చి రథం ఎక్కితే అప్పుడు గంధర్వుని యొక్క విమానం వెళ్ళిపోతుంది. అందుకే దీని పవర్ అంతనైనా పైన పోయే దేవతలు పోయే విమానాలు కూడా ఈ శక్తికి అట్రాక్ట్ అయ్యి కింద కూర్చుంటాయి. ఇంత పవర్ఫుల్ అయింది అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు నీకుండే శక్తికి నువ్వు రాక్షసులను జయించవచ్చు. మళ్ళీ రాక్షసుల మీద యుద్ధానికి పోతారు, గెలుస్తారు, వచ్చి సింహాసనం ఎక్కుతారు. అయితే ఇతను ఒక మాట ఏమన్నాడంటే, దేవేంద్రుడు ఆయన కన్విన్స్ చేసుకునేటప్పుడు, స్వామి ఎట్లా కానీ నాకు ఏమవసరమయ్యా అన్నా, స్వామి మా సంపదలన్నీ నీవే, ఏది తిరిగి నాకు రాజ్యం వస్తే, దేవేంద్ర పదవి వస్తే నువ్వు ఏదైనా వాడుకోవచ్చు, ఏదైనా. ఆయన ముందే చెప్పాడు ఏమనంటే, నాకు కరుణ ఎక్కువయ్యా, నేను ఎందుకంటే అందరిలోనూ దైవాన్ని చూస్తా, నా దగ్గరికి వచ్చి ఏదైనా ఇప్పుడు మీరు ప్రాధాయపడినట్టు ఎవడైనా బాధపడి ఎవరు ప్రాధాయపడినా వాని పైన నాకు ఆత్మస్వరూపమే కనపడుతుందో దానికి మేలు చేసేట. కాబట్టి రేపొద్దున మళ్ళీ నాకు ఈ సిక్కులన్నీ అలా అన్నాడు. లేదు స్వామి నువ్వు అంతా మా సంపద అంతా నీదే అని చెప్పారు వీళ్ళు, నువ్వు ఎట్లయినా వాడుకోవచ్చు అని. వీటికి వచ్చిన తర్వాత ఈ కథ ఇంకా సింహాసనం మీదకి వచ్చాడు, హాయిగా రాజ్యం చేసుకుంటా అన్నాడు దేవేంద్రుడు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళకు వాళ్ళ నాయన ఎవరు, ఆ విశ్వరూపుని తల్లి రచన అని, ఆమె రాక్షసుల ఆడబిడ్డ, రాక్షస జాతికి చెందింది. ఆమె రాక్షస జాతికి చెందింది కాబట్టి వాళ్ళంతా రాక్షసులు వచ్చి, కుయ్యోమర్రో తాతల్లో నీ వల్ల మా రాజ్యం పోయింది, మాకు ఆవిష్యులు లేకుండా మేము పస్తులు ఉంటానరా, మాకు ఆవిష్యులన్నా ఇప్పించరని దేవేంద్రుడు నిన్ను పూర్తిగా నమ్మినాడు, వానికి తెలియకుండా మాకు అంత పెడితే మేము కడుపు నింపుకుంటాం కదా అని అన్నారు. మేము అంత బక్కచిక్కిపోతాను, శక్తిహీనమైపోతాను, కొంచెం శక్తిని పోయి అని అడిగారు. ఆల్రెడీనే వాళ్ళమ్మ వాళ్ళ మేనమామ గారు అవుతారు కదా, మేము మేనమామ గారు రా అంతైనా కొంత సహాయం చెయ్యి, నువ్వే మాకు కీడు చేసినట్లు ఇప్పుడు వాళ్ళ పక్క పోయి ఇప్పుడు నువ్వు మాకు ఆ విషయాలను కొంచెం పెట్టంటే సరేలే అని చెప్పి తెలియకుండా కొంత పెడతా వచ్చాడు. తప్పే గురువుదేమో, ఎందుకంటే ఎంత బ్రహ్మజ్ఞాని అయినా అంటే ఆయన లెవెల్లో ఆయన తప్పు కావచ్చు, బయటికి అది తప్పైంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర పౌరోహిత్యం చేస్తూ వీళ్ళకు గురువుగా ఉండి వాళ్ళకి సహాయం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అయినా ఆయన ముందే చెప్పాడు కదా ఏమని, నేను అంతటా భగవంతుని దర్శిస్తాను, అందరూ నాకు భగవంతుడు కనపడతాడు అని. అందుకే వాళ్ళ అవస్థల్లో ఉన్నారంటే వాళ్ళకు లొంగిపోతాడు, వాళ్ళ కరుణ దయ, అలా దయ చూపించాడు. ఇది ఎట్లో లీక్ అయింది, పొక్కింది, దేవేంద్రుడికి తెలిసింది. తెలుస్తూనే అగ్రహాదతుడైపోయాడు. అయిపోయి ఊరికే ఉండకోకుండా దండమని పోయి, ఆయనకు విచిత్రమైన నేచర్ అది. ఆయనకు 3 తలాలు ఉండేవి. ఎవరికి? ఆ విశ్వరూపునికి 3 తలాలతో ఉంటాడు. ఒక తల ఏమో అన్నం తింటుంది, ఒక తల ఏమో సురాపానం చేస్తుంది, ఇంకొక తల ఏమో సోమపానం చేస్తుంది. సోమపానం ఒక తలతో తాగుతాడు, సురాపానం ఒక తలతో తాగుతాడు, అన్నం ఒక తలతో తింటాడు, మధ్యలో ఉండే తలతో అన్నం తింటాడు, ఎడమ తలతో సురాపానం చేస్తాడు, కుడి తలతో సురాపానం చేస్తాడు, ఎడమ తలతో సోమపానం చేస్తాడు. ఇలా 3 తలలతోనూ ఆయన ఆహారం తీసుకునే కూడా అట్లా తీసుకుంటాడు. సురాపానం అంటే మీరేం మన మందులు అనుకోద్దండి, ఈ మందు అట్లాంటివి కాదు, దేవతల రసాలని. అవి మనం చూసిన మాదిరి అవి ఒక రకమైన ఆ శరీరాలకు కావాల్సిన శక్తికి పనికొచ్చేటటువంటివి. మీరు చాలామంది సురాపానం అంటేనే అవి దేవతలు కూడా తాగినారు సురాపానం. ఏం తాగుతారు? ఏం కళ్ళు సరాయి తాగుతారు వాళ్ళు? కళ్ళు సరాయిలు తాగరు వాళ్ళు, ఆ దేవత వాళ్ళకి అవసరమలే, అవి తాగుతారు వాళ్ళు. అందుకు అలా ఈయన పోయినాడు ఒకటేసరి 3 చంద్రహాసం తీసుకొని ఒకటేసారి ఎగరగొట్టేసినాడు 3 తలాలను. ఏమవుతుంది? ఈ బ్రహ్మత్య దోషం. ఆ తలల్లో నుంచి ఒకటేమో సురాపానం చేసేదేమో ఆడపిచ్చుకైంది, సోమపానం చేసేదేమో ఆడపిచ్చుకైంది, సురాపానం చేసేదేమో ఆడపిచ్చుకైంది, సోమపానం చేసేదేమో ఇది కముజు పిట్ట అయింది, ఈ యొక్క తలేమో ఈ అన్నం తినేదేమో తీతు పిట్ట అయింది. 3 పిట్టలయ్యి బ్రహ్మత్య దోషంతో అతన్ని తిరుగుతాండే చుట్టూరు గీయ నడుతూనే ఉంటాయి. ఇక నిద్రబానివు, పండుకోనివు, తిన్నివు, లేనివు.
ఈ విపరీతమైన బాధ. ఎవడు తీసుకుంటాను, ఎవరు అందరినీ అడిగేవాడు, మీరు వంతు తీసుకుంటారా, మీరు వంతు తీసుకుంటారా, ఎవరు తీసుకుంటారు? మీకు బ్రహ్మత్య దోషం తీసుకొని అంటే మీరు ఎవరు తీసుకునే వాళ్ళు ఉంటారా? తలుగుతారా? ఏదో అన్నం పెడతామంటే తింటామని తీసుకుంటా ఉంటారు, డబ్బులు ఇస్తామంటే తీసుకుంటా ఉంటారు, బంగారం ఇస్తామంటే తీసుకుంటామంటారు, లేదా బుక్కులు ఇచ్చినా తీసుకుంటా ఉంటారేమో. కానీ మీకు బ్రహ్మత్య దోషం తీసుకోమంటే తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారంట? మీరు తీసుకోండి త్యాగుల్లో మీరు కూడా ఒకరే. మీ వంతు కూడా మీరు తీసుకున్నారు. అది ఎందుకంటే ఆ దోషం ఎట్లా ఉంటుందంటే జాతి పర్యంతం ఉంటుంది. ఇంకా వాడి పిల్లలు ఎప్పుడు తీసుకున్నారో అది ఇప్పటికీ మీరు అనుభవిస్తుంటారు ఆ బ్రహ్మత్య దోషం. ఇది చాలా మందికి తెలుసో తెలీదో, అంటే ఏడ కథలు నిండే వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ ఇది ఎప్పుడన్నా ఈ కథ భాగవతం కథల్లో, లేకపోతే మామూలుగా ఉండే వాళ్ళకి ఇది తెలియని కూడా తెలియదు. అది ఏంది ఆ బ్రహ్మత్య దోషం, మేమేమో అనుభవిస్తాం అనేది కూడా తెలియదు. స్త్రీ జన్మలో పుట్టినా జీవిత పర్యంతం అనుభవిస్తానే నాకు తెలుసు అనేవాళ్ళు లేరు. ఎందుకంటే మనకు శాస్త్రాలు తెలియవు, పురాణాలు తెలియవు. అసలు శాస్త్రాలు పురాణాల పట్ల మనకి విశ్వాసం లేదు, ఎవడని చెప్పినా వినేటట్టు లేదు. మీరేమనుభవిస్తున్నారు మేడం? తెలుసా నీకు మేడం? ఇప్పుడు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మేడం ఈ విషయం? మేము అనుభవిస్తామని తెలియని వాళ్ళు ఎంతమంది ఈ చేతులు ఎత్తండి, తెలియని వాళ్ళు ఎత్తండి, తెలిసిన వాళ్ళు ఎత్తద్దండి. మీకు తెలుసా మేడం? తెలుసా చాలా మందికి? ఇక ఎవరిని అడుక్కుంటా పోయేవాడు పాపం అల్లాడిపోతున్నాడు. అడగంగా నలుగురు ఒప్పుకుంటారు, లాస్ట్కు పంచుకుంటాం లేదు. ఒకటి స్త్రీ, రెండోది వచ్చి భూమి, మూడోది వచ్చి జలము, నాలుగోది వచ్చి చెట్టు. ఈ నలుగురు పంచుకుంటారు. ఆ బ్రహ్మత్య దోషం పంచుకున్నారు. పంచుకున్న తర్వాత మమ్మల్ని ఇంత అన్యాయంగా మేము పంచుకున్నాం, మాకేమి ఇస్తావా నువ్వు అంటే మీకు ఏం కావాలో వరాలని వాళ్ళకు కూడా వరాలు ఇచ్చాడు దేవుడు. ఆ వరాలు కూడా ఇచ్చారు. మళ్ళా ఇప్పుడు మీరు వరము అనుభవిస్తున్నారు, తర్వాత శాపము అనుభవిస్తున్నారు. ఆ బ్రహ్మత్య దోషం ఏమంట? తర్వాత భూమికి ఏమి దోషం అంటే చౌటు పొరలు వచ్చేది. అంతవరకు భూమి సస్యశ్యామలంగా 4 నెలలు పండేది. ఇప్పుడు చౌటు పొరల్లో పంట నిలబడదు. 20 ఎకరాల భూమి ఉందంటే ఆడో మూలాన చౌటు పొర వస్తుంది. ఆ పొరలో మాత్రం పంట నిలబడదు. ఈ చౌటు పొర వచ్చింది. చెట్టుకేమో బంక, చిలబంక అంటానులే, అది బ్రహ్మత్య దోషం. అందుకే మన వాళ్ళు మేము పిల్లప్పుడు ఉన్నప్పుడు ఆ చిలబంక తెచ్చుకొని ఇట్లా పేపర్లో పట్టించుకుంటా ఉండేవాళ్ళం. అప్పుడు తెలియదు బ్రహ్మత్య దోషము, అది పాప భూయిష్టమైంది అని. బంక అంత పాప భూయిష్టం, అది బ్రహ్మత్యకు సంబంధించింది. ఇక స్నానం చేసేకపోతే పెద్ద జలపాతాల్లో ఉన్నప్పుడు నురగొత్తగిన నురగతోనే స్నానం చేసేవాళ్ళం. అది బ్రహ్మత్య దోషం ఫలితం అనేది తెలియదు అప్పుడు. అది మా పాపం. అది ఆ నీళ్ళతో స్నానం చేస్తే కొత్త నీళ్ళు వచ్చినప్పుడు కానీ పైన జలపాతాల నుంచి వచ్చినప్పుడు కానీ నురగ వస్తుంది. ఆ నురగే దానికి బ్రహ్మత్య దోషం. ఈ చెట్టుకు వచ్చి బంక, తర్వాత స్త్రీకి వచ్చి బహిష్టు, అందుకే ఆ దోషం. అందుకే పిల్లలు పేరెంటాలకి ఏంటికి రానిరంటే ఏంటికి రానినప్పుడు ఈ దోషం ఉంటుందని. బ్రహ్మత్య దోషం ఉండే వాళ్ళు పోతే వాళ్ళకి అపకారం జరుగుతుంది. అందుకోసమే పోంది. కొంతమంది ఏంది ఇవన్నీ కథలు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి అపకారం చేసినట్లు, వాళ్ళకి అపకారం చేస్తే మనకు అపకారమైనట్లు, పాపం అది. అలా ఇక నలుగురు పంచుకున్నారు. భూమి పంచుకుంది, చెట్టు పంచుకుంది, తర్వాత నీళ్ళు ఏమొచ్చింది నురుగు, 5వది 4వది స్త్రీ. ఇలా నలుగురు పంచుకున్నారు. ఇలా నలుగురు పంచుకున్న తర్వాత వరాలు కూడా ఇచ్చాడు. చెట్టుకి ఏమిచ్చాడు? చెట్టును కొడితే తిరిగి చిగిరిన చెట్టుగా, అప్పుడు చిగిరిన చెట్టు కాదు, కొడితే అయిపోయేది. ఇప్పుడు చిగిరిన చెట్టుగా వరం ఇచ్చాడు. మళ్ళా చిగురు వస్తుంది కానీ చెట్టు కొట్టినా నీకు ఇగురు పెట్టేట్టుగా వరం ఇచ్చాడు. భూమికి ఏం వరం ఇచ్చాడు మేడం? ఎంత గుంత పడినప్పటికీ కూడా అది ఆటోమేటిక్గా 3 పూడిపోతుంది. గుంత ఎంత గుంత పడినా మళ్ళీ తిరిగి పూడేట్టుగా దానికి వరం ఇచ్చాడు. తర్వాత నీటికి ఏం వరం ఇచ్చాడు?
ప్రక్షాళన శక్తి. అంటే ఎంత మాలిన్యంలో ఉండేవాడైనా, ఎంత దరిద్రంలో ఉండేవాడైనా పోయి నీళ్ళలో మునిగితే పవిత్రమవుతుంది. శరీరం పవిత్రం, మనస్సు పవిత్రం అన్నట్టు గుడికి వాళ్ళని గోపురాన్ని ఇప్పుడు ఏదైనా మలం ముట్టుకున్నామనుకో, ఏదో పేపర్తో చేసుకొని పూజకు పోతే పూజ అది పనికిరాదు. ఎప్పుడు పూజకు పనికి వస్తుంది? నువ్వు నీటితో స్నానం చేస్తేనే పనికి వస్తుంది. అందుకే పవిత్రం చేసే లక్షణం దానికి ఇచ్చాడు. నీటికి ఎంత అపవిత్రమైనైనా పవిత్రం చేసే లక్షణం ఇచ్చాడు దానికి, అది వరం ఇచ్చాడు. అందుకే మనం మంత్రపుష్పం చదివేటప్పుడు కూడా చేతులు మనం పూలు వేసే ముందు ఏం చేస్తారు బ్రాహ్మణులు? చేతులకి 2 చుక్కలైన నీళ్ళు వేసి తుడుచుకోమంటారు. తుడుచుకుంటానే ఆ చెయ్యి పవిత్రం అయిపోతుంది. అంతవరకు అపవిత్రంగా ఉన్న హస్తం కూడా పవిత్రమవుతుంది. అందుకే పూజకు పనికి వస్తుంది ఆ చెయ్యి, లేకపోతే పనికి రాదు. ఆ చేతితో అట్లే అయితే అలా ఒక్కొక్క దానికి ఒక వరం ఇచ్చేసారు. స్త్రీకి కామోపభోగాలు అంటే కోరికలు తీరడంలో పురుషుని కంటే ఎక్కువ భాగము సంతోషము స్త్రీకి ఉంటుందంట. పురుషునికి అంత సంతోషం ఉండదంట. ఏదైనా ఏ కోరికైనా కూడా ఆ కోరిక నెరవేరినప్పుడు ఎక్కువ సంతోషిస్తుందంట స్త్రీ. ఇలా అన్ని దానిలకు అన్ని వరాలు ఇచ్చేసాడు. వాళ్ళకు వరాలు ఇచ్చాడు. శాపాలు ఉన్నాయి, శాపాలు అనుభవిస్తున్నారు, వరాలు అనుభవించండి. ఎప్పుడో ఆయన చేసిన మహానుభావుడు దేవేంద్ర చేసిన తప్పుకు, ఆయన చేసిన తప్పుకు బ్రహ్మత్య దోషం వస్తే దాన్ని 4 జాతులకు పంచిపెడితే జాతి పర్యంతము ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. అందుకే ఎవడు పంచుకుంటాడు మేడం? పంచుకుంటారు ఇప్పుడు అయితే పంచుకోరు. ఆలోచించింది వాళ్ళు త్యాగమూర్తులే. అప్పుడు పంచుకున్నారు, అయినా తప్పకోకుండా ఇప్పుడు అనుభవిస్తాను. అలా అయ్యింది. బాగుందా? ఇక్కడ వరకు అయిపోయింది. బ్రహ్మత్య దోషం పోయింది. మళ్ళా వచ్చి సింహాసనం ఎక్కాడు. జరుగుతుంది. త్వష్ట ప్రజాపతి తపస్సు పోయినోడు వచ్చినోడు తెలిసింది. నీ కొడుకు ఇట్లా బంగపోయి పిలిచకపోయి దేవతలంతా పిలిచకపోయి అంతా పదవి వచ్చిన తర్వాత వాళ్ళకు అవిస్సులు ఇస్తానని చెప్పి నరికేసినారంటేనే ఆయనకు అగృహోదగ్రుడైపోయి ఆయన గొప్ప యజ్ఞం చేశాడు. ఎందుకు యజ్ఞం చేశాడు? ఆ యజ్ఞంలో వచ్చేటటువంటి వాడు దేవేంద్రుని మరణానికి కారణం అవ్వాలా, దేవేంద్రుని క్లోజ్ చేయాలి. అటువంటి వాడు కావాలని యజ్ఞం చేశాడు. దేవేంద్రుని చంపగలిగినటువంటి పుత్రుడు నాకు కావాలి అని యజ్ఞగుండంలో నుంచి రావాలి అని ఆయన యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞగుండంలో పుట్టినటువంటి వాడే ఉత్తరాసుడు. యజ్ఞగుండంలో వాడు పుట్టడమే ఎంత పుట్టాడంటే విశ్వమంతా ఆక్రమించుకున్నాడు. అంతటోడు మామూలుడు కాదు, విశ్వమంతా ఆక్రమించాడు. వాడు పుడతానే గెలాక్సీలని తీసుకునేది, సూర్యుని తీసుకునేది అట్లా నాకేది ఏం వచ్చిందా అట్లా బారేసేది, భూమిని తీసుకునేది అట్లా ముట్టుకునేది అట్లా నాకేది అట్లా బారేసేది, ఎంగిలి వేసేసాడు అంతా మొత్తం. వానికి బలానికి హద్దు లేకుండా పోయింది. వదలక విరివిగా వదనం ముదరుచుతున్న ఆకాశమంతయు నప్పలించు, ఆకాశాన్నంతా కూడా ఆక్రమించేశాడంట. గడునా కనిగిడించి గ్రహతారకంబుల నయమెల్ల దిగజార నాకి విడిచు, గ్రహాలన్నింటినీ నాకి పారేస్తాన్నాడంట. గ్రహతారకంబుల నయమెల్ల వదలక విరివిగా వదనము తెరుచుతున్న ఆకాశమంతయి నప్పలించు, గడునాలు కనిగిడించి గ్రహతారకంబుల నైమెల్ల దిగజార నాకి విడుచు, దన జగ్దంతి దంతములు చెక్కల వారను ధనస్థలిప్పి నొక్క మిగిలి త్వష్ట బలిదంపు తపమున పుష్టి నొంది అఖిల లోకంబులు తానాక్రమించి రుద్రనామాఖ్య దేవతా శత్రుడగుచు అంటాడు. అంత మొత్తము అన్ని గెలాక్సీలే వానికి ఆధీనం అయిపోతున్నాయి. ఎందుకంటే వాని బలం ముందర ఏం బలం లేదు, బలం చాలా ఎవరికి. దేవతల దగ్గరికి వచ్చాడు, ఇదంతా తెలిసిపోయింది. వృత్రాసురుడు అనేవాడు ఎవరు? త్వష్ట ప్రజాపతి చేసిన యజ్ఞగుండంలో నుంచి వృత్రాసురుడు పుట్టాడు. వాడు మహాబలవంతుడు, వాడు మహాశక్తివంతంగా ఉన్నాడంటేనే ఇప్పుడు ఏం కథ వాళ్ళకి దేవతలకు తెలిసింది. తెలుస్తానే వాళ్ళేమి వెంటనే ఇప్పుడే మత్తు పెట్టాలా. ఇంక రోంత వాడు ఎదిగినాడంటే వాళ్ళకి ఇబ్బంది, పుడతాను ఇప్పుడే ఇక్కడ చేయాలని చెప్పి వాళ్ళు సర్వాయుధాలు తీసుకున్నారు, అస్త్రశస్త్రాలన్నీ తీసుకున్నారు.
అప్పటికే వాడు స్వైర విహారం చేస్తాడు ఆకాశంలో. స్వైర విహారం చేస్తూ ఉంటే వీళ్ళు ఆయుధాలు తీసుకొని పోయారు. అందరూ తీసుకొని దివ్యాస్త్రాలని ఒక్క ఉమ్మడిగా మాట్లాడుకున్నారు. వాడు ఒక్కొక్క ఆయుధం చేస్తే సావాడు, వాడంత బలవంతుడు, అంత భీకరాకరంగా ఉన్నాడంటే వాడిని మొత్తం మన దివ్యాస్త్రాలని ఒక్కసారిగా ప్రయోగించి వాడిని మట్టి పెట్టాల అని చెప్పి అన్ని అస్త్రాలు వేశారు. ఒక్కసారి వేస్తే వాడు అట్లా తీసుకొని అట్లా పిటికిలోకి తీసుకొని అట్లా నోట్లోకి వేసుకొని కరకరని మింగేసి నువ్వు అని బలం ఎంత లెక్కేసుకొని ఎంత బలవంతుడు. ఇన్ని దివ్యాస్త్రాలు ఒక్కసారిగా ఏకకాలంలో ప్రయోగిస్తే అన్నిటినీ అరిచేతులకి తీసుకొని తన గుప్పెట్లో నలిమి ఇట్లా నోట్లోకి వేసుకొని మింగేశాడు. ఇక దేవతలు ఎట్లా చేయించాలి? ఆయుధాలన్నీ పోయినాయి, కంప్లీట్ క్లోజ్. ఏమి ఒక ఆయుధం మిగలలే. వీళ్ళు ఆయుధాలు అన్నీ వేశారు, మొత్తం అన్నీ మింగేశారు. ఇంకేటి వాళ్ళు ఇల్లు ఎవరు దిక్కు? వీళ్ళకు ఎవరు దిక్కు? ఏ కష్టం వచ్చినా ఎవరు? శ్రీమన్నారాయణ దిక్కు. యా గురువు దిక్కు? యాడున్నాడు గురువు? ఆ గురువు లేడు, ఉని గురువుని చంపేశారు. ఇంకే గురువు వస్తాడు? ఇంకా నారాయణ దగ్గరికి పరిగెత్తారు. ఆయన ఆప్తత్రాణప్రాయణుడు. ఎవడు పోయినా దేవతలంటే వాళ్ళు ఎప్పుడు పోయినా వాళ్ళని రక్షించగలిగేది ఆయన మాత్రమే. ఆయన్నే వాళ్ళనే కాదు, ఎవరైనా ఆయన శరణు వచ్చితే మాత్రం వాళ్ళని రక్షిస్తారు. ఎందుకంటే రాక్షసులు ఎట్లా బారు ఆయన దగ్గరికి. దేవతలు మాత్రం ఏం చెప్పలు వచ్చినా, ఏం తప్పుడు పనులు చేసినా, ఏం చేసినా ఆయన దగ్గర పోయి కుయ్యో మర్రో అని కాళ్ళ మీద పడిపోతేనేమో క్షమిస్తాడు, ఆయన వాళ్ళకి సహాయం చేస్తాడనేది వీళ్ళకి ధీమా. పోయి కాళ్ళ మీద పడిపోయారు. మా పరిస్థితి అంతా విస్మరించిపోయింది. ఏం జరిగింది విష్ణువుకి ఏం తెలియదు ఏముంటుంది? ఆయన ఏం చెప్పలు, ఏం బాధ వచ్చింది, మీరు ఇంతగా గోడు వెళ్ళబోసుకుంటారు, ఏం మీ గోడు అన్నా. ఏం తెలియనట్టుగా. నీకు తెలియదు ఏముంటుంది సమయం, అన్నీ తెలుసు. కానీ ఈ మహానుభావుడు చేసిన తప్పుకు ఆయన మాట్లాడలేదు. దేవుని చేతులు కట్టుకొని నిలబడినాడు. పాపం ఇంకేం చేస్తాడు? తిడుతున్నారు. నువ్వు అధిపతి అయినా నువ్వు మా కొంపకు తెచ్చి మమ్మల్ని అందరినీ నాశనం చేతివే. నువ్వు ఆ పొద్దు చిన్న తప్పు చేయకపోతే ఈ పొద్దు ఈ గీత వచ్చింది. ఆ తప్పు చేసిన దానికి ఆయన సంపాదించాలి, మళ్ళీ ఆయన చంపి మళ్ళీ ఇది ఆయన వాళ్ళకి ఆయుష్లు అందిస్తానంటే బ్రహ్మదేవుని ఎదురుకు పోయి చెప్పుకుంటే మనకి ఏదో మార్గం అనే చెప్పు. ఏదో తప్పించుకునే కొన్ని ఆవేశానికి మీ గుడి మళ్ళా గురైపోయినాం రెండోసారి. అప్పుడు ఏందో పాపం 4 జాతులు పంచుకున్నారు కాబట్టి ఆ బ్రహ్మత్య దోషం పోయింది. ఇప్పుడు మళ్ళా నీ పరిస్థితి మళ్ళా మొదలుకొచ్చింది. మన పరిస్థితి ఇప్పుడు ఏమి అని నారాయణుని పెట్టుకుంటే నారాయణుడు అన్నాడు. నారాయణుడు కూడా ఎంత వృత్రాసుడైనా ఆయన సుదర్శన చక్రం ముందర నిలబడేకి ఉండదు కనుక ఆయన చేయాలంటే ఏమైనా చేయొచ్చు కదా. నా సుదర్శన చక్రంతో ఖండించేసి వాళ్ళ బాధ మీకు తప్పిస్తాననిలే. ఈ నాయలకు బ్రహ్మదేవుడు అన్నట్టు మీకు పొట్ట కొవ్వు ఉంది రా అన్నాడు. అలాగే వీళ్ళ కొవ్వు వీళ్ళకి దర్శనం చెప్పి వీళ్ళు ఎంతవరకు అంటే గురువు అంటే ఏమంటే వాడుకొని వదిలేస్తే ఏమవుతుంది, అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చులే, విడిచిపెట్టచ్చులే అని ఉంటుంది. గురువు విలువేమో వీళ్ళకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో మా పరిస్థితి ఇప్పుడు మా దగ్గర అస్త్రాలు లేవు, శస్త్రాలు లేవు. మేము ఏమైనా కొత్త అస్త్రాలు సంపాదించుకున్నా ఏమి పనికొచ్చేట్టు కూడా లేవు. ఎందుకంటే వాడు ఇన్ని దివ్యాస్త్రాలను కూడా వాడు పిడికిళ్ళు వేసుకున్న కరకరం మింగిలి నమిలేసినాడంటే ఇంకా మా అస్త్రాలు శస్త్రాలు ఏం పని చేయవు. నాకు అర్థమైంది. ఏదో కొత్త అస్త్రం కాదు ఇప్పుడు ఏదన్నా, ఈ అస్త్రాలు ఏం పని చేయవు. ఇది ఏందన్నా అంత శక్తివంతమైన అస్త్రం ఏది కావాలా, ఏది చేసి సంపాయాలా అని చెప్పి అడిగితే నారాయణని అడిగితే అప్పుడు నారాయణుడు దీనికి ఉంది మార్గము. అయితే మీరు ఓ పని చేయాల్సి ఉంటుంది, దేహి అని అడుక్కోవాల్సి ఉంటుంది. అడుక్కొని తెచ్చుకుంటే ఎవరంట దదీచి మహర్షి యొక్క ఎమకలతో ఒక ఆయుధాన్ని తయారు చేయించుకొని దాని ద్వారా మాత్రమే. ఎందుకంటే ఆయన నిరంతరము ఉపాసన చేసేది ఏంటంటే ఏమంట నారాయణ కవచం. నారాయణ కవచాన్ని నిరంతరం ఉపాసన చేసిన మహానుభావుడు కాబట్టి అది అంత శక్తివంతమైన అస్త్రం కావాలంటే ఆయన ఎమకలతో తయారు చేయాల్సి ఉంటుంది. ఆ
ఎముకలతో తయారు చేసుకుంటే కానీ వారికి చావలేదు. ఇక ప్రపంచంలో ఏ అస్త్రము వారి మీద పనిచేయదు. ఇప్పుడు వాటి వల్ల అగస్త్యుని దగ్గర దధీచి మహర్షి దగ్గరికి వెళ్తారు. వెళ్తే అడిగేది ఎట్లా? ఏమైనా అడగల్లా? ఏమైనా మా ప్రాణాలు నిలుపుకునేకి నీ శరీరం, మా శరీరాలు నిలుపుకునేకి మీ శరీరమే అని అడగలేదా? సిగ్గు విడిచి అడగల్లా. ఏమంటాడు దేవేంద్రుడు చేతులు కట్టుకొని? అందరూ పో 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 అన్నారు. ఎవరు ముందరకు వాలే. నువ్వే కదా చేసేది, నువ్వు అడుగు. ఏమన్నా అనిపించుకో, తిట్టితే తిట్టిపించుకో, కొడితే కొట్టిపించుకో, నువ్వు ఏమన్నా చెప్పు కానీ కాలు పట్టుకొని కానీ ఒప్పిస్తాము. లేకపోతే మమ్మల్ని మేమంతా కూడా పరారులోనే ఉండాల్సి వస్తుంది. నువ్వు చెయ్యి ఏదన్నా అని బలవంతంగా ఆయన ఒప్పిస్తే పోయి ఈయన చిగ్గుతో తల ఉంచుకొని దేహి సుఖం గోరు దేహంబు ఘటించు. దేహి విలువలేడు దేహం ఎప్పుడు. దేహ అశ్మినియ్య దేహమ్మును కొరకునై. దేహం ఇయ్య కదయ్యా దేవతలకు. నాకు సిగ్గు విడిచి అడుగుతానయ్యా, నేను అడగకూడదు, అడగరా అని అడుగుతాను. ఇంకా మాకు రెండో మార్గం లేకపోవడం వల్ల అడుగుతాండ. ఈ శరీరం వచ్చిందంటే ఎందుకు వస్తుంది? శరీరం ఎందుకు తెచ్చుకుంటాడు? దీంట్లో ఏదో సుఖం పొందాలని, ఏదో సంపాదించాలని, ఏదో సాధించాలని తెచ్చుకుంటాడు. దేహి సుఖం కోరు దేహంబు కట్టించు. దేహి విడువలేడు దేహం ఎప్పుడు. ఈ శరీరాన్ని ఊరికి అట్లా వదిలిపెడతారు. ఎన్ని కష్టాలున్నాయి, ఎన్ని బాధలున్నాయి, శరీరం వదలాలంటే దాని మీద ప్రీతే. ఎందుకంటే ఈ పొద్దు బతికింటే రేపు ఏదో సుఖం పొందొచ్చు కదా అన్నట్టు. ఈ పొద్దు కష్టం వచ్చింది, ఇది ఇట్లా ఎల్లకాలం ఉంటుందో చూద్దాం లేని వాళ్ళు, ఇంకా పూర్తి తట్టుకోలేని వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారేమో. కానీ లేదంటే అందరూ ఆత్మహత్య చేసుకుంటారు. కష్టాలు అందరికీ వస్తాయి. అందరినీ ఎందుకు ఇడిచి లేకున్నాము? ఈ పొద్దు కష్టం వచ్చింది, రేపు సుఖం రాకపోతుందా అనే ఉద్దేశంతోనే ఇస్తాం శరీరాన్ని. కాబట్టి దేహాస్మిదీయ దేహమున కొరకనై. దేహమీయ కదా దేవతలకు. మా శరీరాన్ని కాపాడుకునేది నీ శరీరాన్ని నీయా ఏందయ్యా అని అడగడానికి కూడా నాకు సిగ్గుతో తల వంచుకొని అడుగుతాను. ఎట్లన్నా ఏమని అడుగుతాడు. ఆయన ఏమంటాడు? ఇది చాలా విచిత్రంగా ఉంది కదయ్యా. ఏమంట? మీ శరీరాన్ని కాపాడుకునే నా శరీరం ఎలా? మీ మాదిరి నా శరీరం మీద తీపి ఉండదా? మీ మాదిరి నాకు ఇది ఉండదా? ఏదో సంపాదించుకోవాలని ఇది భూమి మీదకి ఎందుకు వచ్చాము? ఆత్మజ్ఞానం కోసం వచ్చాము. దాన్ని సంపాదించాలని మీకు భోగం సంపాదించి మాకు ఆత్మజ్ఞానం కోసం మేము దాన్ని సంపాదించుకునేది మా దాంట్లో మేము ఉంటాము. అట్లా మా దగ్గరికి వచ్చి మా శరీరాలు మీ శరీరాల కోసం ఏమంటారు? ఏమన్నా ఇస్తే కానీ ఏమన్నా గౌరవంగా చూస్తారా? దీన్ని ఏమన్నా ఇస్తే ఏమని చేస్తారు? తీసుకుపోతారు. చర్మం తీసేసి పిప్పి కింద వారేసి ఎముకలు ఏరేసి తీసుకుపోయి ఒక ఆయుధం తీసుకొని తర్వాత ఎవరినో నరికేకి పెడతారా? దీంత సత్వగుణ సంపన్నమైన ఈ శరీరాన్ని తీసుకుపోయి హింసకు వాడుకుంటారా? దీంతో ఆయుధం చేస్తారా? ఇదేమయ్యా? అర్థంబు వేడిది అత్తులు గలదు, ఆ కంగంబు వేడిది అట్టిగలడే, తగు కోరికల్నిచ్చు దానశీనుడు గలదు, తన దేహినేచ్చు దాతగలడే, ఈనేచ్చు వాడు తండ్రిచిన నోయక చంపెడినట్టు యాచకుడు గలరే, చంపిపోవక శల్యములని ఏరి పంచుకుపోవారు గలరే, రమణలోకమెల్ల రచించి వారికి హింస చేయి బుద్ధి ఎట్టువడమి, రాతి అయినట్టు ప్రాణముపై తీపి తమకు పోలే ఇతరులు తలపవలదే, తన మాదిరిగా ఇతరులకు ప్రాణం తీపి ఉంటుందని తెలియదా? ఏమన్నా దీన్ని ఏమన్నా మంచికి వాడుకుంటారా? హింస చేసి వాడుకుంటామంటున్నారు. అందుకు దేవతలే సత్వగుణ సంపన్నులే రమణలోకమెల్ల రచించి వారికి. సత్వగుణ సంపన్నులు మంచి శిష్టులను రచించే వాళ్ళు అనేవాళ్ళు మీరే హింస చేసి మొదలు పెడతాడారు. నా శరీరం కోసం నీ శరీరం ఏంటన్నారు. ఇస్తేగానే దీనికి ఏమైనా గౌరవం ఇస్తాడారా? దీనికి మర్యాద ఉంటుందా? దీన్ని తీసుకుపోయి ఏం చేస్తాడారు? ఆయుధం చేసుకొని ఆయుధంతో ఏం పని చేస్తారు? నరకల్లా అంటాడు. ఇంత సాత్వికమైనటువంటి ఈ శరీరాన్ని హింసకు వాడుకుంటాము అంటున్నారు. మీరు దేవతలే, మీకేమైనా ఉందని సిగ్గుందా? సిగ్గుంటే ఏ మాట అడుగుతారా? రాక్షసులు వాళ్ళు అడిగినా నాకు అర్థం ఉందయా? మీరు టైం అయింది కాబట్టి అలా అక్కడ పోయి ఆయన శరీరాన్ని అర్పించారు. ఇక్కడి నుంచి రేపు క్లాస్ చెప్పుకున్నాం. ఇంత కళ్ళు తీసుకున్నాం.
అలాగే వ్యాస భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే శుభ భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే శంకర భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే వాల్మీకి మహర్షి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే పోతనామాత్రులు గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే ఉపనిషత్తులు గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే బ్రహ్మసూత్రాల గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే భూలోక సూక్ష్మలోక కారణలోక మహాకారణలోక మాత్రం అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే దివ్యాత్మస్వరూపులైన కృషి చేసిన అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు. అలాగే మనకి శరీరాలను ప్రసాదించిన తల్లిదండ్రులకు